This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మన ఐఏఎం గురించి మాట్లాడతామండి. మనం ఐఏఎం గురించి డిస్కస్ చేస్తాం. సో యాక్చువల్ గా ఇంతకు ముందు ఏం చేసేవాడిని అంటే, మీకు ఐఏఎం ఎప్పుడు చెప్పేవాడిని అంటే, తర్వాత స్టోరేజ్ చెప్పేసి, తర్వాత డేటాబేస్ చెప్పి, ఆ తర్వాత వచ్చి మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ చెప్పి, ఆ తర్వాత ఐఏఎంకి వెళ్ళేవాడిని. అయితే ఏమవుతుందంటే, మనం చాలా దగ్గర ఆ, మనం రోల్స్ కానీ లేకపోతే యాక్సిస్ కీస్ ఇవన్నీ వాడుతున్నాం అనమాట. సో దానికోసం ఏం చేస్తానంటే, ఐఏఎం ముందే ఇంట్రడ్యూస్ చేస్తే మంచిదని చెప్పి అనిపించింది. అంటే కంటిన్యూస్ గా ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటాను కోర్సుని. అందుకే ఏంటంటే ఫస్ట్ మనం ఐఏఎం మాట్లాడుకుందాం. సో ఐఏఎం అనేది చాలా ఇంపార్టెంట్ అండి, యాజ్ వెల్ యాజ్ కొంచెం క్రిటికల్ కాన్సెప్ట్. ఎందుకంటే మొత్తం దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీకు మొత్తం కూడా ఏ టు జెడ్ గా మీకు మీ మీ అకౌంట్ ని ఎవరు యాక్సెస్ చేస్తున్నారు అని, మీకు ఎవరు యాక్సెస్ చేస్తున్నారు, ఎలా యాక్సెస్ చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అందుకని మీకు ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటాం దీంట్లో. ఓకే. సో ఇక్కడ వచ్చి మీకు 4 ఇంపార్టెంట్, దీంట్లో చాలా ఉన్నా కూడా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి 4 అండి. సో గ్రూప్స్, యూజర్స్, రోల్స్ అండ్ పాలసీస్ అన్నమాట. ఈ 4 నుంచి మనం డిస్కస్ చేస్తాం ఈరోజు. ఓకే. సో నా దీన్ని నేను 3 భాగాలుగా విడగొడతానండి. ఓకే. యూజర్స్ అండ్ గ్రూప్స్, రోల్స్, పాలసీస్ యాక్చువల్ గా. సో ఫస్ట్ యూజర్స్ అండ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇది ఎవరి కోసం అంటే, ఓకే, హ్యూమన్స్ అండి, అంటే మన కోసం అన్నమాట. లైక్ అడ్మిన్స్ కోసం, లేదంటే అడ్మిన్స్ ఆర్ డెవలపర్స్ వాళ్ళ కోసం అన్నమాట. అంటే ఏంటంటే, మీరు రెగ్యులర్ గా లాగిన్ చేస్తున్నారు కదా, మీ మీ పోర్టల్లోకి లాగిన్ చేయాలి అనుకుంటే, లైక్ ఏడబ్ల్యూఎస్ పోర్టల్ లాగిన్ చేయాలంటే అప్పుడు మీకు గ్రూప్స్ అండ్ యూజర్స్ కావాలన్నమాట. సో ఆ తర్వాత ఏం చేస్తాం, మీకు గ్రూప్స్ అండ్ యూజర్స్ లో మీకు 2 విధాలు ఉంటుందండి. మీకు వచ్చి ఫస్ట్ టైప్ వచ్చి ఐడి అండ్ పాస్వర్డ్ అన్నమాట. ఐడి అండ్ పాస్వర్డ్ అంటే రెగ్యులర్ గా మీరు లాగిన్ చేస్తున్నారు కదా అనమాట, ఐడి అండ్ పాస్వర్డ్. సెకండ్ వచ్చి మీకు ఏముంటుందంటే, సెకండ్ వచ్చి మీకు యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ. సీక్రెట్ కీ, ఓకే, యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ. సో రోల్స్ ఉంటాయి అనమాట, 1 బై 1 వద్దాం. సో కాబట్టి మరి మనకి గ్రూప్స్ అండ్ యూజర్స్ ఎవరి కోసం అంటే, నార్మల్ అడ్మినిస్ట్రేటర్స్ కోసం, డెవలపర్స్ కోసం, ఎవరైతే ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ చేయాలనుకుంటున్నారో, ఓకే, మామూలు అడ్మినిస్ట్రేటర్స్ హ్యూమన్స్ అయితే వాళ్ళ కోసం ఐడి అండ్ పాస్వర్డ్ అండి. సో అయితే కొన్నిసార్లు అప్లికేషన్స్ యాక్సెస్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ కోసం ఏంటంటే యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ ఇస్తాం అనమాట. ఆ తర్వాత మీకు వచ్చేది ఏంటంటే రోల్స్ వస్తాయి అనమాట. రోల్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. రోల్స్ వచ్చి రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటంటే, యూజర్స్ కి మన రోల్స్ అసైన్ చేస్తాం అనుకుంటారు. అది నిజం కాదు, అది మీకు నిజం కాదు. రోల్స్ ఎవరి కోసం అంటే, మోస్ట్ ప్రాబుల్లీ ఫర్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అండి. మీకు ఫర్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అంటే ఏంటంటే, ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఇంకొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ యాక్సెస్ చేయడానికి, లేదా ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇంకొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ యాక్సెస్ చేయడానికి మీకు రోల్స్ అవసరం అవుతాయి. రోల్స్ అనేది యూజర్స్ కోసం కాదు, రెగ్యులర్ యూజర్స్ కోసం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, మనకి ఏడబ్ల్యూఎస్ లో EC2 మెషిన్ ఉంది. EC2 మెషిన్ వచ్చి మనకి S3 కి రైట్ చేయాలి. సో మనం ఏం చేయొచ్చు, ఆ EC2 మెషిన్ కి నేను ఒక రోల్ అసైన్ చేయొచ్చు S3 పర్మిషన్స్ తో. సో EC2 సర్వీస్ S3 కి డేటా రైట్ చేస్తుంది అనమాట. సో అలాగే మీకు ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ వచ్చి ఇంకొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ని మనకి కనెక్ట్ అవ్వడానికి, మేనేజ్ అవుట్ చేయడానికి అంతా కూడా మీకు రోల్స్ అవసరం అవుతుంది. రోల్స్ అనేది నాట్ ఫర్ అడ్మిన్స్ యాక్చువల్ గా. అంటే మీరు రోల్స్ ని తీసుకొచ్చి యూజర్స్ డైరెక్ట్ గా అసైన్ చేయలేరు. మనం వాడతాము, బట్ అదే డిఫరెంట్ కాజ్ కోసం వాడతాము. బట్ రెగ్యులర్ గా చెప్పాలంటే మీకు అడ్మినిస్ట్రేటర్స్ కోసం కాదండి, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కోసం. అదే మీకు యూజర్స్ అయితే ఐడి అండ్ పాస్వర్డ్ కానీ, యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ వాడతాం. పాలసీస్ ఏంటంటే యాక్చువల్ గా పర్మిషన్స్ అండి. పర్మిషన్స్ ఇన్ JSON ఫార్మాట్. సో మనం పర్మిషన్స్ అసైన్ చేయాలి కదా. ఇప్పుడు రోల్స్ అయినా కూడా, లేకపోతే యూజర్స్ అండ్ గ్రూప్స్ అయినా కూడా పర్మిషన్స్ అప్లై చేస్తేనే కదా, అదిగో పలానా వాడు వచ్చి S3 యాక్సెస్ చేయాలి, పలానా వాళ్ళు వచ్చి RDS యాక్సెస్ చేయాలి అనే చేస్తేనే కదా, ఆర్ IAM యాక్సెస్ చేయాలి. అలా చేస్తేనే కదా మీకు బేసిక్ గా పర్మిషన్స్ వచ్చేది. సో పాలసీస్ ఏంటంటే పర్మిషన్స్ అండి, ఎవరు ఏం యాక్సెస్ చేయాలి అని JSON ఫార్మాట్ లో మనం పెడతాం అనమాట. అయితే ఈ పాలసీస్ అనేది రోల్స్ కైనా లేకపోతే యూజర్స్ అండ్ గ్రూప్స్ అయినా కూడా సమానమే. మీకు రెండింటికి సమానం. ఒకే పాలసీ మీకు రోల్స్ కి వాడుకోవచ్చు, యూజర్స్ అండ్ గ్రూప్స్ కి వాడుకోవచ్చు. సో మన ఈ సెషన్ లో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్
యూజర్స్ అండ్ గ్రూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనం రోల్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా నేను రోల్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయనండి. రోల్స్ గురించి ఎక్కడ డిస్కస్ చేస్తామంటే టైం దొరికితే చేస్తాను. లేదంటే మనం ఏం నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ మీకు AWS యాక్సెస్ ఎలా ఇవ్వాలి, పర్మిషన్స్ ఎలా పనిచేస్తాయని. సో సరే రోజు కూడా డిస్కస్ చేద్దాంలేండి. సో దీనికి ఎక్స్టెన్షన్ వచ్చి మనం ఏం చేయాలంటే AWS ఆర్గనైజేషన్స్ అని ఉంటుందన్నమాట. మీకు ఇక్కడికి వచ్చి మీరు చూస్తే AWS ఆర్గనైజేషన్స్ ఉంటుంది. నేను IAM స్టార్ట్ చేసినప్పుడు ఆర్గనైజేషన్స్ గురించి చెప్తాను యాక్చువల్గా. ఓకే, సరే ఈ రోజు ఏం చేద్దామంటే మనం యూజర్స్ అండ్ అడ్మిన్స్ అండ్ డెవలపర్స్ గ్రూప్స్ గురించి మాట్లాడదాం. యూజర్స్ అండ్ గ్రూప్స్, ఆ తర్వాత మనకి రోల్స్ గురించి మాట్లాడదాం. వాటితో పాటు పాలసీస్ గురించి మాట్లాడదాం. ఇది మన ఎక్స్పెక్టేషన్. సరే, సో ఫస్ట్ ఏం చేస్తాను నేను ఇక్కడికి వచ్చి, లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. సరే, ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి మీకు యూజర్స్కి వచ్చాను అనుకోండి. ఆబ్వియస్ గా మీకు యూజర్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలండి. ఇక్కడ యూజర్స్ క్రియేట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏంటి అని చెప్పి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 యూజర్స్ క్రియేట్ చేస్తానండి. యాడ్ యూజర్స్ అని చెప్పి నేను బేసిక్ గా టెస్ట్ యూజర్ 1 అంటాను. నా మీరు కిందకు వచ్చినప్పుడు ప్రోగ్రామాటిక్ యాక్సెస్, ఆ తర్వాత AWS కన్సోల్ యాక్సెస్ అని ఉంటుంది అనమాట. సో AWS కన్సోల్ యాక్సెస్ అంటే ఏంటంటే సారీ, AWS కన్సోల్ యాక్సెస్ ఏంటంటే, మీరు స్క్రీన్ కనిపిస్తుంది కదా, మీకు AWS కన్సోల్ అంటారు దీన్ని. ఈ కన్సోల్ కి యాక్సెస్ ఇవ్వడం ఇదన్నమాట. దీన్ని పెట్టాలి యాక్చువల్ గా. అలా కాకుండా మీరు ఏంటంటే కమాండ్ లైన్ లో చేయాలనుకోండి, సో CLI చేయాలనుకోండి, సో లేదా పైథాన్ ద్వారా చేయాలనుకోండి, ఆబ్వియస్ గా మీకు ఏమవుతుందంటే యాక్సెస్ కి అండ్ సీక్రెట్ కీ, అంటే సీక్రెట్ ఐ డోంట్ నో అండి ఎందుకు వీళ్ళు సీక్రెట్ యాక్సెస్ కీ అంటారు, నాకు అర్థం కాదు. బట్ యాక్సెస్ కీ ఐడి, సీక్రెట్ యాక్సెస్ కీ, నేను సింపుల్ గా యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ కావాలంటాను యాక్చువల్ గా. సో ఈ రెండు చెక్ మార్క్ పెడతాను. చెక్ మార్క్ పెట్టి నెక్స్ట్ పర్మిషన్స్ అని వస్తాను. బై ఇక్కడ పర్మిషన్స్ కూడా ఇవ్వాలా. నేను ఏం చేస్తానంటే కస్టమ్ పాస్వర్డ్ అని ఇచ్చి, ఇక్కడ నేను ఏం చేస్తాను ఇలా ఇచ్చి, ఓకే ఇలా ఇస్తాను. ఓకే, మీకు పాస్వర్డ్ వచ్చి మీకు ఇండియా, లేకపోతే ఓపెన్ చేద్దాం ఆగండి. ఇలా మల్టిపుల్ తీసుకోను. నేను ఏం చేస్తానంటే ఇండియా లేద్దాం. యా, ఓకే. సో నేను చేస్తాను, సో ఇండియా 2020 అండ్ ఇంకోటి ఏమిద్దాం, లేదా @2020 అని ఇద్దాం గుర్తుపెట్టుకోవడానికి. మ్యూట్ చేయండి ప్లీజ్. మీకు ఇండియా @2020 అని ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఒకవేళ మీరు పాస్వర్డ్ రీసెట్ చేయాలనుకోండి, ఇది తీసేస్తానండి యాక్చువల్గా. సో మీకు ఇది తీసేసి, సో నేను ఏం చేస్తాను నెక్స్ట్ పర్మిషన్స్ అని చెప్పి మీకు నేను ఇనిషియల్ గా మ్యూట్ చేయండి ప్లీజ్. సో ఇక్కడికి వచ్చి నేను రివ్యూ అండ్ క్రియేట్ యూజర్ అంటాను. రావ్ అండ్ రాఘవేంద్ర రావు కొత్తపల్లి మ్యూట్ చేయండి ఇద్దరు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే టెస్ట్ యూజర్ 1 కి ఓకే, ఇదేంటి యాక్చువల్ గా మీరు చూసినట్లయితే టెస్ట్ యూజర్ 1 అండి. నెక్స్ట్ ఏం చేద్దాం, టెస్ట్ యూజర్ 2 కూడా కావాలిగా. టెస్ట్ యూజర్ 2 ఇద్దాం యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి క్లోజ్ అంటాను టెస్ట్ యూజర్ 1. నెక్స్ట్ టెస్ట్ యూజర్ 2 కూడా క్రియేట్ చేద్దాం. యాడ్ యూజర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను టెస్ట్ యూజర్ 2 అంటాను. ఇక్కడ కూడా ప్రోగ్రామాటిక్ యాక్సెస్, ఆ తర్వాత AWS కన్సోల్ యాక్సెస్ నెక్స్ట్ అని ఇస్తాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి సేమ్ పాస్వర్డ్ ఇస్తాను. ఇలా ఇచ్చి నెక్స్ట్ పర్మిషన్స్, ట్యాగ్స్, రివ్యూ, క్రియేట్ యూజర్ అంటాను. సో మీరు చూసినట్లయితే టెస్ట్ యూజర్ 1 ఉంది, టెస్ట్ యూజర్ 2 ఉందండి. మీరు యాక్సెస్ కి అండ్ సీక్రెట్ కి అనమాట ఈ విధంగా వాడుకోవచ్చు. రైట్, సో నెక్స్ట్ బై డిఫాల్ట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎటువంటి యాక్సెస్ లేదండి. మీకు యూజర్స్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఎటువంటి యాక్సెస్ ఉండదన్నమాట. సో మనం ఏం చేయాలా, ఈ యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, సో యూజర్స్ మనకి కన్సోల్ నుంచి లాగిన్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ CLI నుంచి లాగిన్ అవ్వచ్చు. ఫస్ట్ కన్సోల్ నుంచి లాగిన్ అవ్వాలంటే ఆబ్వియస్ గా ఇక్కడికి వెళ్ళారు అనుకోండి,
ఇక్కడికి వెళ్తే మీకు ఆల్రెడీ ఇది ఉంటుంది, ఇది కాపీ చేయండి. సో మీరు యూజర్స్ లాగిన్ చేసే లింక్ వేరే ఉంటుందండి. ఇది సెలెక్ట్ చేసి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ప్రైవేట్ విండో ఓపెన్ చేసి ఇలా ఇస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, టెస్ట్ యూజర్ 1 అంటాను. ఇక్కడికి వచ్చి సో మీకు లాగిన్ చేస్తాను అనుకోండి, ఆబ్వియస్ గా మీకు లాగిన్ అవుతుంది. కానీ ఏంటంటే పైన చూడండి టెస్ట్ యూజర్ అండ్ సో అని వచ్చింది. సో ఇక్కడికి వచ్చి నేను ఈసీటీకి వచ్చాను అనుకోండి, మీకు ఎటువంటి పర్మిషన్స్ ఉండవు. సో మీకు బై డిఫాల్ట్ గా ఏంటంటే నో పర్మిషన్ తో స్టార్ట్ అవుతుందండి. సో లోపలికి వెళ్ళారు అనుకోండి, మీకు ఎటువంటి పర్మిషన్ కనిపించదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలా, పర్మిషన్స్ ఇచ్చుకోవాలి యాక్చువల్ గా. ఓకే, సో సేమ్ ఓకే, ఇది వచ్చి మీకు GUI లో. మరి కమాండ్ లైన్ లో లాగిన్ అవ్వాలంటే, కమాండ్ లైన్ లో లాగిన్ అవ్వాలంటే మీకు AWS CLI ఉండాలండి. సో ఇక్కడ వచ్చి నేను AWS -- వర్షన్ అన్నాను అనుకోండి, మీరు చూస్తే నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉండాలి. మీరు చూస్తే AWS CLI వర్షన్ 1 ఉంది. మీరు ఏం చేయాల్సి వస్తుందంటే డౌన్లోడ్ చేయాల్సి వస్తుందండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి AWS CLI డౌన్లోడ్ అన్నాను అనుకోండి, మీకు వస్తుంది. ఇప్పుడు సెకండ్ వర్షన్ డిలీట్ వచ్చింది యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే, మనం లెట్స్ డిప్లాయ్ సర్వర్ యాక్చువల్ గా ఒక లైనక్స్ సర్వర్, అది కూడా ఉబుంటూ డిప్లాయ్ చేస్తానండి. ఉబుంటూ డిప్లాయ్ చేసి, ఉబుంటూ ఎందుకంటే రెగ్యులర్ గా లైనక్స్ సర్వర్ లో అమెజాన్ లైనక్స్ అయితే ఆల్రెడీ AWS CLI ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మీకు సో కిందకి వచ్చి నేను 1804 అని సెలెక్ట్ చేస్తాను. T2 మైక్రో గ్రీన్ VPC పబ్లిక్ సబ్నెట్ 1. కిందకి వచ్చి యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, ఓకే. సో ఇది అప్ అయిపోయినాక మనం ఏం చేద్దామంటే, దీంట్లో లాగిన్ చేసి AWS CLI ఇన్స్టాల్ చేస్తానండి. CLI ఇన్స్టాల్ చేసి మీకు ఏ విధంగా మనం యూస్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఆబ్వియస్ గా అక్కడ మీకు ఎర్రర్ అనే వస్తుంది, ఎందుకంటే పర్మిషన్స్ ఏమి ఇవ్వలేదన్నమాట. యాక్చువల్గా మీరు డజన్ మ్యాటర్, మీకు AWS CLI అయినా కన్సోల్ అయినా పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఎక్కడైతేనేమి. సో ఇక్కడ లాగిన్ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఉబుంటూ అంటున్నాను, ఉబుంటూ అని చెప్పి దీన్ని లాగిన్ చేస్తాను. ఇంకా అప్ అయినట్లేదు. ఓకే, AWS అని టైప్ చేస్తే ఇది పరిస్థితి అండి. యాప్ట్ ఇన్స్టాల్ AWS వస్తుంది, బట్ డోంట్ డూ దట్, ఎందుకంటే మీరు ఓల్డ్ వర్షన్ ఇన్స్టాల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి డోంట్ డూ దట్ వన్. సో నేను ఏంటంటే AWS వాళ్ళ స్టెప్స్ ఫాలో అవుతాను. సో నేను ఏం చేస్తాను, లైనక్స్కి వస్తాను. లైనక్స్కి వచ్చి కిందకి వచ్చి వాళ్ళు ఏం రికమెండేషన్ ఏంటి మీరు చూస్తే ఇది కాపీ చేసి, సో CLI 2 వర్షన్ అండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. బై ద వే రేపు కూడా సేమ్ ఐడి అండి, ఎల్లుండి మాత్రం ఐడి మారుతుంది. ఓకే, అన్జిప్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే యాప్ట్ ఇన్స్టాల్ అన్జిప్ అంటాను. ఓకే డన్. ఇప్పుడు వచ్చి నేను AWS -- వర్షన్ అన్నాను అనుకోండి, మీకు వచ్చి 2 పాయింట్ ఉందన్నమాట. ఓకే గుడ్. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, ఇది చేసే ముందు LL డాట్, మీకు ఇక్కడ నేను చూడండి LL అని టైప్ చేస్తే మీకు .ssh ఉంది, AWS కూడా ఉంది. అయితే ఏమవుతుందంటే అది వేరే AWS, దాని లోపల ఏంటంటే మీకు ఈ డీటెయిల్స్ ఉంటాయి. ఇది తీసేసినా పర్లేదు, బట్ ముఖ్యమైనది ఏంటంటే .aws అని టైప్ చేసి మీకు ఏమి రావట్లేదు చూడండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఏమి రావట్లేదు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, AWS కాన్ఫిగర్ అంటానండి. AWS కాన్ఫిగర్ అన్నప్పుడు మిమ్మల్ని యాక్సెస్ కి అడుగుతుంది అనమాట, వాట్ ఈస్ యాక్సెస్ కీ ఐడి. సో నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఇది కాపీ చేసి ఇలా ఇస్తాను. తర్వాత సీక్రెట్ కీ అడుగుతుంది. సో నేను ఏం చేస్తాను, తర్వాత కాపీ చేసి మళ్ళీ
ఇలా ఇస్తాను. ఫైనల్ గా అదేమంటుంది ఇక్కడ వచ్చి మనకి ఓకే డిఫాల్ట్ రీజియన్ US-East-1 అండి. రీజియన్ పేరు ఇవ్వాలా, అవైలబిలిటీ జోన్ కాదు. US-East-1 అంటే 1A 1B అట్లా ఇవ్వదు, 1 ఆర్ AP South 1 అట్లా ఇవ్వాలి. ఓకే, తర్వాత అవుట్పుట్ వచ్చి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్ ఉంది, నాకు JSON అవుట్పుట్ లో కావాలని అడుగుతాను. ఓకే డన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇంతకు ముందు లేనిది ఇప్పుడు ఉంది ఏంటంటే .aw అని టైప్ చేసి మీకు AWS వచ్చింది చూడండి, దాని లోపల మీకు మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి, దాని లోపల క్రెడెన్షియల్స్ అనే ఫైల్ ఒకటి ఉంది అవునా. సో నేను AWS క్రెడెన్షియల్స్ వెళ్తే మీకు ఈ విధంగా కాన్ఫిగర్ అవుతాయి, మీకు ఈ విధంగా కాన్ఫిగర్ అవుతాయి. దీనికి మళ్ళీ వద్దాం, దీనికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ దీనివల్ల ఏంటి ఉపయోగం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్, మీకు కన్సోల్ నుంచి వెళ్ళినా మీకు ఏం కనిపించట్లేదు. అలాగే నేను ఇక్కడికి వచ్చి AWS EC2 డిస్క్రైబ్ హైఫన్ అనుకుంటాను, అండర్ స్కోర్ కాదు, ఇన్స్టెన్సెస్ అన్నాను అనుకోండి, మీకు ఎర్రర్ ఏమని వస్తుంది. సో అన్ ఎర్రర్ హ్యాస్ అకర్డ్, సో మీకు యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్ అని వస్తుందండి. సింపుల్ గా చెప్పాలంటే, అంటే మీకు ఏం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా డజంట్ మ్యాటర్, మీరు కన్సోల్ నుంచి వెళ్ళినా యాజ్ వెల్ యాజ్ మీకు దీని నుంచి వెళ్ళినా కూడా మీకు వచ్చే రెస్పాన్స్ ఒకటే. ఫస్ట్ యూ నీడ్ టు గివ్ ద పర్మిషన్స్. సో పర్మిషన్స్ ఇవ్వాలంటే మనకి ఏం కావాలా, నేనేం చెప్పాను మీకు పర్మిషన్స్ కోసం మనం వాడేది వచ్చి పాలసీస్ అని చెప్పాను. సో ఈ పాలసీస్కి వెళ్దాం. ఇక్కడికి వచ్చి నేను ఈ పాలసీస్ ఉంది కదా, సో ఈ పాలసీస్కి వెళ్దాం. యాక్చువల్ గా నౌ ఈ పాలసీస్ లో మీకు బై డిఫాల్ట్ గా కొన్ని పాలసీస్ ఇచ్చుంటారండి. ఓకే, డిఫాల్ట్ గా కొన్ని పాలసీస్ ఇచ్చుంటారు. ఎక్కడైతే మీకు ఆరెంజ్ కలర్ క్యూబ్ కనిపిస్తుందో దట్ ఈస్ ఎ డిఫాల్ట్ పాలసీ ఫ్రమ్ AWS. ఎక్కడైతే ఇక్కడ కనిపించలేదు చూసారు, ఎక్కడైతే ఆరెంజ్ క్యూబ్ ఉండదో దట్ ఈస్ కస్టమర్ మేనేజ్, అంటే నేను స్వయంగా క్రియేట్ చేసిన పాలసీ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది మనకి మీకు నార్మల్ గా 99% మీరు ఏం చేస్తారంటే డిఫాల్ట్ వాడరు అండి. డిఫాల్ట్ ఎందుకు వాడరు అంటే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ మీరు టెస్టింగ్ లో వాడతారు, బట్ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో మీరు డిఫాల్ట్ పాలసీస్ వాడరు. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక యూజర్ ఉన్నాడు, ఆ యూజర్ కి ఏం కావాలంటే EC2 యాజ్ వెల్ యాజ్ EC2 రీడ్ ఓన్లీ యాక్సెస్ కావాలి, ఆర్ అండ్ S3 వచ్చి ఇంకో టైప్ ఆఫ్ యాక్సెస్, అంటే ఏంటంటే మనకి కాంబినేషన్ కావాలన్నమాట. కాంబినేషన్ కావాల్సినప్పుడు ఇక్కడ దొరకదుగా. ఓకే, సో ఇప్పుడు మీకు స్పెసిఫిక్ గా 4-5 పాలసీ అయితే పర్లేదు, మనం ఏం చేయొచ్చు అంటే కస్టమైజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒక యూజర్ కి EC2 పాలసీ కావాలా, RDS కావాలా, దానికి సపరేట్ క్రియేట్ చేయాలా, కొందరికి ఓన్లీ S3 కావాలా, దానికి సపరేట్ క్రియేట్ చేయాలా. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ లో రావచ్చు అనమాట. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డిఫాల్ట్ పాలసీస్ కొన్ని ఇస్తారండి, మనం రెగ్యులర్ గా అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ వాడుతాం, అది మీకు కూడా తెలుసు. అలా కాకుండా మనం కస్టమైజ్డ్ యాక్సెస్ ఇవ్వాలి, ఇచ్చి మనం మేనేజ్ చేయాలి. దానికోసం ఏంటంటే కస్టమ్ పాలసీ. ఇప్పుడు నేను కావాలనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడికి పోయి యూజర్స్ కి వచ్చి దాన్ని ఏమంటారు, ఇక్కడ మన టెస్ట్ యూజర్ ఉన్నాడు కదా, టెస్ట్ యూజర్ 1 కి వచ్చి గ్రూప్స్ కి వచ్చి యాడ్ అని చెప్పి, సారీ పాలసీ పర్మిషన్స్ కి వచ్చి యాడ్ పర్మిషన్స్ అని చెప్పి, ఇక్కడ వచ్చి నేను ఏం చేయొచ్చు అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ అని చెప్పి, ఇక్కడ మనం అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చామనుకోండి, సెలెక్ట్ చేసి నెక్స్ట్ రివ్యూ అండ్ యాడ్ పర్మిషన్స్ అంటాను. సో మీకు పర్మిషన్స్ యాడ్ అవుతాయి. సో అప్పుడేమవుతాయి, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి రన్ చేశాను అనుకోండి, మీకు ఈసారి ఏం కావాల్సి వస్తుందంటే మీకు EC2 పర్మిషన్స్ వస్తాయి. కొంచెం టైం పడుతుంది, బట్ వచ్చింది చూడండి. యాక్చువల్ గా మీరు చూస్తే ఇదంతా JSON ఫార్మాట్ లో వస్తుందండి. మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం JSON ఫార్మాట్ లో వస్తుంది, కొంచెం హడావిడిగా ఉంటుంది అనమాట. చూసారా ఇలా వస్తుంది. సో లేదంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి ఏంది సరిగ్గా పని చేయట్లేదు. ఓకే, ఇంకోటి ఎలా చేయొచ్చు అంటే మీకు ఇక్కడికి వచ్చి AWS, సో ఒక నిమిషం డూప్లికేట్ చేస్తాను, కానీ ఏదో ప్రాబ్లం వచ్చింది. డూప్లికేట్ సెషన్. AWS EC2 డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్. ఓకే, మీకు ఇలా వస్తుంది అనమాట. సో మీరు చూసారంటే
ఇక్కడ మీరు కిందకి వెళ్ళచ్చు, మొత్తం అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ఇక్కడ. సో అయిపోయింది అనమాట. సో నేనేం చేయొచ్చు ఇంకా మీకు, అలా కాకుండా హైఫన్ హైఫన్ అవుట్పుట్ అని చెప్పి టేబుల్ ఫార్మాట్ కూడా పెట్టచ్చు. యాక్చువల్గా టేబుల్ ఫార్మాట్ ఇచ్చామనుకోండి, మీకంతా ఒక టేబుల్ ప్రకారం వస్తుంది. యాక్చువల్గా మీరు చూసినట్లయితే ఏంటి అని అంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. అలా అలా కాకుండా మీకు ఈ టేబుల్ ఫార్మాట్ కాకుండా టెక్స్ట్ ఫార్మాట్ కూడా ఉందన్నమాట. అంటే ఎలాగా, ఇక్కడికి వచ్చి టేబుల్ ఈఎక్స్టీ అన్న కొంచెం హడావిడి, ఇది బాగుంటుంది అనమాట మీకు, అంటే ఒక టెక్స్ట్ లాగా వస్తుంది. సో అలా కాకుండా థర్డ్ పార్టీ టూల్ కూడా వాడచ్చు యాక్చువల్గా. సో ఎలాగంటే నేను ఏం చేస్తాను, యాప్ ఇన్స్టాల్ జేక్యూ అంటాను. ఇలా ఇచ్చి మామూలుగా JSON లో రన్ చేస్తే మీకు ఏమవుతుంది, మీరు చూస్తే ఇలా వస్తుంది. అక్కడ కొంచెం హడావిడిగా వస్తుంది అన్నమాట, అంతా కూడా అర్థం కాకుండా వస్తుంది. సో నేనేం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి JQ అని ఇచ్చామనుకోండి, మీకు కొంచెం నీట్గా వస్తుంది అనమాట. మీరు చూసినట్లయితే ప్రాపర్గా నీట్గా వస్తుంది, చదవడానికి ఈజీగా, అంటే మీకు స్పేసెస్ ఇండెంటేషన్ కరెక్ట్గా వస్తుంది అనమాట, బాగా చదవడానికి ఈజీగా అర్థం చేసుకోవడానికి. దాని లోపల ఇంకా క్వరీ కూడా చేయొచ్చు. బట్ ఎనీవే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే పర్మిషన్స్ ఇస్తే ఇక్కడ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ రిఫ్రెష్ చేసినా కూడా మీకు ఇన్స్టెన్సెస్ కనిపించాలి. ఓకే, నా క్వశ్చన్ అది కాదండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ ఇవ్వకూడదండి ఎప్పుడు కూడా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ తీసేస్తాను. ఓకే, అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ ఏంటంటే పెద్ద కంపెనీలో ఉన్నప్పుడు దట్ ఈస్ నాట్ ద వే యూ డూ దట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమైజ్డ్ గా పాలసీలు క్రియేట్ చేయాలి, మీరు కస్టమైజ్ గా పాలసీలు క్రియేట్ చేయాలా. సో దానికి ఏంటంటే మనకి ఇక్కడ ఒక సినారియో తీసుకుందాం. సో మనకి ఇద్దరు టెస్ట్ యూజర్స్ ఉన్నారు కదా, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మిషన్స్ కూడా 2 మిషన్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి వచ్చి గ్రీన్ విఎం ఉంది, ఇంకోటి వచ్చి AWS CLI సర్వర్ ఉంది. యాక్చువల్ గా నాకేం కావాలంటే పర్మిషన్స్ ఏ విధంగా అప్లై చేయాలంటే, నాకు ఓన్లీ టెస్ట్ యూజర్ 1 వచ్చి గ్రీన్ సర్వర్ యాక్సెస్, అంటే ఏమైనా స్టాప్ చేయాలి, లేదంటే ఇంకో సర్వర్ క్రియేట్ చేస్తాను, ఒక పని చేస్తాను లాగా. అంటే దీన్ని ఏమంటానంటే టెస్ట్ సర్వర్ 1 అంటాను. ఇంకో టెస్ట్ యూజర్ 2 క్రియేట్ చేస్తాను, టెస్ట్ సర్వర్ 2 క్రియేట్ చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేసి టెస్ట్ సర్వర్ 2 ఉంది ఇక్కడ మీకు. సో టెస్ట్ సర్వర్ 1, టెస్ట్ సర్వర్ 2. సో నాకేం కావాలంటే టెస్ట్ యూజర్ 1 వచ్చి యాక్టివిటీ ఏదైనా రీబూట్ చేయాలన్నా టెర్మినేట్ చేయకూడదండి. స్టార్ట్ టు స్టాప్ ఇవన్నీ కూడా మీకు టెస్ట్ సర్వర్ 1 మీద మాత్రమే చేయగలగాలి. టెస్ట్ సర్వర్ 2 వచ్చి టెస్ట్ యూజర్ 2 మాత్రమే చేయగలగాలి. దీనికి పర్మిషన్స్ ఎలా అప్లై చేస్తారండి? సో ఎందుకంటే నాకు తెలిసి మీకు ఏం పర్మిషన్స్, అలాంటి పర్మిషన్స్ ఇక్కడ లేవు. ఓకే, ఫస్ట్ ఏంటి పర్మిషన్, ఏం పర్మిషన్ ఇవ్వాలా, ఓన్లీ స్టాప్, స్టార్ట్, రీబూట్ ఈ 3 చేయాలి. అలాంటి పర్మిషన్ ఇక్కడ లేదండి. ఎందుకు ఉంటే 2 పర్మిషన్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇస్తే EC2 ఫుల్ యాక్సెస్, ఓకేనా, ఫుల్ యాక్సెస్ ఉంటుంది, లేదా మీకు రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉంటుంది. అంతేగాని సగం సగాలు ఉండవు ఇక్కడ. సో అలాగ మనం మన ఓన్ గా క్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మనం దానికి సంబంధించిన విధంగా, అంటే దానికి అనుగుణంగా మనం కస్టమైజ్ చేసుకోవాలన్నమాట పాలసీస్ ని. ఓకే, ఆ పాలసీ వచ్చి మీకు మనం రైట్ చేయాలి. యాక్చువల్గా పాలసీలు ఏముందంటే మీకు బేసిక్ గా 3 రకాల పాలసీలు ఉంటాయండి. మీరు 3 రకాల పాలసీలు ఉంటాయి. ఒకటి ఏంటంటే AWS మేనేజ్డ్ పాలసీ, అంటే AWS మనకిచ్చేది. రెండవది ఏంటంటే కస్టమర్, థర్డ్ వచ్చి మనకి ఏం జరగాలి, థర్డ్ వచ్చి ఇన్లైన్ పాలసీస్ అంటారండి. ఓకే, థర్డ్ వచ్చి ఇన్లైన్ పాలసీస్ అంటాం. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇక్కడ ఫస్ట్ AWS మేనేజ్ పాలసీ అంటే డిఫాల్ట్ మనం ఆల్రెడీ చెక్ చేసాం, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. ఇప్పుడు కస్టమర్ మేనేజ్ అంటే మనం కస్టమైజ్ చేసుకుని ఒకటి క్రియేట్ చేస్తాం. అదేం చేయాలి,
అది సో ఒక్కొక్క యూజర్ కి సపరేట్ గా అసైన్ చేస్తాం. టెస్ట్ యూజర్ 1 వచ్చి టెస్ట్ సర్వర్ 1 రైట్ క్లిక్ కొడితే ఏమేం చేయగలగాలి, స్టార్ట్ రీబూట్ అంతే, టెర్మినేట్ అంత సీన్ ఉండకూడదు. అలాగే సేమ్ విత్ ద టెస్ట్ సర్వర్ 2. దీనికోసం ఒక పాలసీ క్రియేట్ చేద్దాం. పాలసీ క్రియేట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, పాలసీ వచ్చి ఇక్కడ న్యూ పాలసీ అన్నాను అనుకోండి, క్రియేట్ ఏ న్యూ పాలసీ అంటాను. క్రియేట్ ఏ న్యూ పాలసీ అన్నప్పుడు వీళ్ళు ఇస్తారు యాక్చువల్ గా మీకు ఏం కావాలి అని సెలెక్ట్ చేయాలా. ఇక్కడ సెలెక్ట్ వచ్చి మీకు EC2 కావాలా, కొంచెం హడావిడిగా ఉంటుంది. మేము దీంట్లో చేయనండి, నేను JSON ఫార్మేట్ వాడతాను యాక్చువల్ గా. మనం JSON ఫార్మేట్ వాడి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట మీకు. సో పాలసీ ఇక్కడ నేనేం చేస్తానంటే ఓకే గుడ్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఆర్టికల్ చూడండి, కెన్ ఐ రెస్ట్రిక్ట్ యాక్సెస్ టు IAM యూజర్స్ టు స్పెసిఫిక్ EC2 రిసోర్సెస్. సో ఐ వాంట్ టు రెస్ట్రిక్ట్. సో మనం ఏం చేయొచ్చు అంటే EC2ని, ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. నేను డైరెక్ట్ గా రైట్ క్లిక్ కొట్టి అసైన్ పర్మిషన్స్ అప్లై చేయలేం. ఎందుకంటే ఇప్పుడు S3కి వెళ్ళాం అనుకోండి, S3లో ప్రతి ఒక్క దానికి కూడా మీకు ARN అని ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ దానికి వెళ్ళాను అనుకోండి బకెట్ కి. సో ప్రతి ఒక్క దానికి కూడా పర్మిషన్స్ కి వస్తే ఇక్కడ మీకు అదేది బకెట్ పాలసీ, ఇక్కడ ప్రతి ఒక్క దానికి ARN అని ఒకటి ఉంటుంది అనమాట. ARN అంటే ఏంటంటే అమెజాన్ రిసోర్స్ నేమ్ అని మోస్ట్ ప్రతి ఒక్క దానికి ఉంటుంది అనమాట. కానీ EC2కి వచ్చారనుకోండి మీకు ID ఉంటుంది తప్పితే అలాంటి ARN ఏం ఉండదు. కాబట్టి సింపుల్ గా అప్లై చేయలేరు అనమాట. సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని ఇదిగో పలానా యూజర్ కి దీనికి యాక్సెస్ ఇవ్వు, పలానా యూజర్ దానికి అలా చేయలేరు అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి సో ట్యాగ్స్ వాడతాం. మనం ఏం చేస్తాం, ట్యాగ్స్ వాడతాం. ట్యాగ్స్ అంటే కెన్ ఐ రెస్ట్రిక్ట్ ద యాక్సెస్ టు IAM యూజర్స్ టు స్పెసిఫిక్ EC2 రిసోర్సెస్. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ చూడండి ట్యాగ్స్ వాడతాం అనమాట. ట్యాగ్స్ వాడి ఒకవేళ ఓనర్ వచ్చి టెస్ట్ యూజర్ 1 అయితే ఈ సర్వర్ కి యాక్సెస్ ఇవ్వు, లేదా టెస్ట్ యూజర్ 2 అయితే ఈ సర్వర్ కి యాక్సెస్ ఇవ్వు, ఇలా ట్యాగ్స్ పెడతాం అనమాట. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇన్స్టెన్సెస్ పోయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఓనర్ అని రాస్తాను. ఓనర్ అని చెప్పి టెస్ట్ యూజర్ 1 అంటాను. అలాగే రెండో దానికి వచ్చి మళ్ళీ యాడ్ అని చెప్పి టెస్ట్ యూజర్ 2 ఇలా పెడతాం. సో ఈ ట్యాగ్స్ వాడుకొని మనం ఏం చేయాలా, ఈ ట్యాగ్స్ వాడుకొని ఆటోమేటిక్ గా టెస్ట్ సర్వర్ 1 అయితే ఓన్లీ టెస్ట్ యూజర్ 1 మాత్రమే చేయాలి, టెస్ట్ యూజర్ 2 అయితే ఓన్లీ టెస్ట్ సర్వర్ 2 మాత్రమే చేయాలి. దానికోసం నేను ఏం చేస్తాను, ఈ పాలసీ కాపీ చేస్తానండి మీకు. ఈ పాలసీ కాపీ చేసి మీకు మనం ఏం చేయాలా, దీంట్లో మనం అనుగుణంగా మార్చుకోవాలన్నమాట. మీకు ఏం కావాలా అని చెప్పి అనుగుణంగా మార్చుకోవాలా. ఓకే, గివ్ మీ 1 minute. ఓకే సరే, నేను ఏం చేస్తానంటే కింద ఒక లైన్ కొడతానండి, లైన్ డ్రా చేసి. సో మళ్ళీ ఇంకో కాపీ పెడతాను ఇక్కడ. ఒకటి వచ్చి టెస్ట్ యూజర్ 1 కి. సో ఇది ఏం చెప్తుంది యాక్చువల్ గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, JSON టెంప్లెట్ లో మీకు ఇలా స్క్వేర్ బ్రాకెట్ కనిపించిందంటే ఈవెన్ పైథాన్ లో కూడా దిస్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ లిస్ట్ అండి. లిస్ట్ అంటే ఏంటంటే బేసిక్ గా ఈవెన్ పైథాన్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పదలుచుకున్నాను, లిస్ట్ అంటే చెప్తాను చూడండి. లిస్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్స్ అని ఉన్నాను అనుకోండి, మై ఫ్రెండ్స్ అని చెప్పి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇది ఒక లిస్ట్ అన్నమాట మీకు బేసిక్ గా. సో నేను ఇక్కడికి వచ్చి ప్రింట్ ఇలా ప్రింట్ అవుతుంది యాక్చువల్ గా. ఇది ఒక లిస్ట్ అన్నమాట. అలాగే ఇక్కడ కూడా మీరు చూసుంటే ఇక్కడ కూడా మీరు ఏంటంటే స్టేట్మెంట్ కింద మీకు ఒక ఇట్లా ఇచ్చారు చూడండి, స్క్వేర్ బ్రాకెట్. స్క్వేర్ బ్రాకెట్ అంటే దీంట్లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. అదేంటంటే ఫస్ట్ ఇది చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పర్మిషన్, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకో పర్మిషన్, ఇక్కడ దాకా. ఎందుకు సార్ 2 పర్మిషన్లు అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు ఏం పర్మిషన్ ఇవ్వాలా, ఇక్కడ చూడండి ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చి అలౌ అని ఉంది,
యాక్షన్ వచ్చి ఏమై అంటే అలవ్ డినై మీరు ఏదని ఇవ్వచ్చు అనమాట. అలవ్ డినై అని ఇవ్వచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి EC2 డిస్క్రైబ్ స్టార్ అని ఉంది యాక్చువల్ గా. డిస్క్రైబ్ స్టార్ అంటే డిస్క్రైబ్ అంటే మీరు రీడ్ ఓన్లీ యాక్సెస్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది కానీ ఇవ్వలేదు అనుకోండి, ఓన్లీ ఇదే ఇచ్చారు అనుకోండి, ఫస్ట్ మీకు సర్వర్లే కనిపించవు. ఇప్పుడు ఫస్ట్ పర్మిషన్ ఏం చేస్తుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ పర్మిషన్ ఏం చేస్తుంది, స్టార్ట్, స్టాప్, రీబూట్. ఫస్ట్ దే ఇవ్వలేదు అనుకోండి, అసలు సర్వరే మీకు కనిపించదు. సర్వరే కనిపినప్పుడు మీకు స్టార్ట్, స్టాప్, రీబూట్ ఎలా చేస్తారు? సో కాబట్టి ఇప్పుడు ఈ పర్మిషన్స్ తీసుకుంటే మీకు దీంట్లో 2 పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, మీకు మినిమైజ్ చేశాను అనుకోండి, మీకు 2 పర్మిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ నుంచి లైన్ 4 to 8 అన్నమాట. ఏంటది? సో ఇక్కడ చూస్తే ఎఫెక్ట్ అలవ్ EC2 డిస్క్రైబ్ స్టార్ రిసోర్స్ వచ్చి ఎవరైనా సరే, అంటే ఏమవుతుంది ఇప్పుడు, అంటే ఏ రిసోర్స్ అయినా సరే ఇచ్చారనుకోండి, అంటే EC2 లోపల మీకు బేసిక్ గా రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇచ్చేసాం అనమాట. అంటే అన్ని చూడగలరు. ఆ తర్వాత ఇక్కడ వచ్చి లైన్ 9 నుంచి ఇంకొక వచ్చిందనమాట, అలవ్ అని ఇచ్చి మనం చూడండి మొత్తం AR అని ఇచ్చి ఇన్స్టెన్స్ అని ఇచ్చి స్టార్ అంటే ప్రతి ఒక్క ఇన్స్టెన్స్ కి అనమాట, ప్రతి ఒక్క ఇన్స్టెన్స్ కి. అయితే కింద వచ్చి ఇక్కడ కండిషన్ పెడుతున్నాం. కండిషన్ ఏంటి, ఓనర్ వచ్చి మీకు ట్యాగ్ వచ్చి టెస్ట్ యూజర్ 1 ఉండాలి, కిందకు వచ్చి టెస్ట్ యూజర్ 2 ఉండాలి. ఇలా ఇలా మనం 2 పాలసీలు క్రియేట్ చేస్తామండి. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇది కాపీ చేస్తాను. యాక్చువల్ గా ఇది ఏం చేస్తుంది, మనం ఎవరికైతే ఈ పాలసీ అప్లై చేస్తామో, ఓకే, ఎవరికైతే ఈ పాలసీ రైట్ నౌ నేను ఏం చేస్తానంటే ఉన్న పర్మిషన్స్ అన్ని పీకేస్తానండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి IAMకి వచ్చి తీసేసానుగా, మీరు టెస్ట్ యూజర్ వరకు ఏం పర్మిషన్స్ లేవు మీరు చూసినట్లయితే, అలాగే టెస్ట్ యూజర్ 2 కూడా ఏం పర్మిషన్స్ ఉండవు అనమాట. మీకు టెస్ట్ యూజర్ 2 కూడా ఏం పర్మిషన్స్ లేవు. సో అందుకే నేను పాలసీ క్రియేట్ చేస్తాను. ఈ పాలసీలో ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఈ పైందంతా కాపీ చేస్తాను. ఈ పైందంతా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి, ఓకే, ఇక్కడ పేస్ట్ చేసి రివ్యూ ద పాలసీ అని ఇచ్చి పేరు ఏమి ఇస్తానంటే టెస్ట్ యూజర్ 1 పాలసీ అని ఇచ్చి, ఆల్రెడీ ఉందన్నమాట. సో పాలసీ న్యూ అని ఇస్తాను, అంటే పాత ఎప్పుడు క్రియేట్ చేసినప్పుడు ఉందండి. ఇక్కడ వచ్చి క్రియేట్ పాలసీ అంటాను, మీకు క్రియేట్ అయిపోయింది. యాక్చువల్గా అదే విధంగా నేను ఏం చేస్తాను, ఇంకో పాలసీ క్రియేట్ చేస్తాను. సో సరే క్రియేట్ పాలసీ అని చెప్పి మళ్ళీ JSON అని చెప్పి ఈసారి కిందకు వస్తాను అనమాట. నేనేం చేస్తానంటే ఇదంతా బానే ఉంది. సో మీరు చూసారంటే సేమ్ అదే, ఓన్లీ థింగ్ ఏంటంటే కింద మీరు చూసారు అనుకోండి, రిసోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ ఈ విధంగా వచ్చింది అనమాట. రివ్యూ పాలసీ అంటాను. సో ఇక్కడికి వచ్చి టెస్ట్ యూజర్ 2 పాలసీ అని ఇచ్చి, సో ఇదండి పరిస్థితి. ఓకే, ఇప్పుడు ఈ పాలసీని యూజర్స్ కి అప్లై చేయాలి. ఓకే, ఈ పాలసీని యూజర్స్ కి అప్లై చేయాలి. ఫస్ట్ టెస్ట్ యూజర్ 1 కి అప్లై చేద్దాం, ఆ తర్వాత ఫస్ట్ టెస్ట్ యూజర్ 2 కి అప్లై చేద్దాం. సో యూజర్స్ కి వచ్చి టెస్ట్ యూజర్ 1 కి వస్తాను. సో టెస్ట్ యూజర్ 1 కి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ యాడ్ పర్మిషన్స్ అని వచ్చి యాడ్ అటాచింగ్ పాలసీస్ అని వచ్చి, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ యాక్చువల్ గా టెస్ట్ యూజర్ 1 పాలసీ అని ఇస్తాను. 1 పాలసీ అని ఇచ్చి, సారీ ఇది కాదు, ఇదండి న్యూ, ఇది కదా మంది, యా, ఇచ్చి నెక్స్ట్ రివ్యూ అండ్ దెన్ యాడ్ పర్మిషన్స్ అంటాను. ఓకే, సో అలాగే మనకి టెస్ట్ యూజర్ 2 కూడా ఉన్నాడు కదా, యాడ్ పర్మిషన్స్ అని ఇచ్చి ఇలా వస్తుంది అనమాట. ఓకే గుడ్. సో నెక్స్ట్ మనం ఏం చెక్ చేద్దాం, ఇప్పుడు మీరు చూసినట్లయితే అన్ని కనిపిస్తాయండి. ఇప్పుడు దేంట్లో ఉన్న టెస్ట్ యూజర్ 1 తో లాగిన్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కావాలని టెస్ట్ సర్వర్ 2 ని రైట్ క్లిక్ కొట్టి ఇన్స్టెంట్ స్టేట్ స్టాప్ అంటాను.
ఎస్ అని ఇచ్చాను అనుకోండి, ఇట్లా వస్తుంది అన్నమాట మీకు ఏమని, యు ఆర్ నాట్ ఆథరైజ్ టు పర్ఫార్మ్ దిస్ యాక్షన్. సో ఎన్కోడెడ్ ఎర్రర్ మెసేజ్ ఇట్లా వస్తుంది అనమాట. మీకు ఇక్కడ కింద ఎన్కోడెడ్ ఎర్రర్ మెసేజ్ ఉంది కదా, దీన్ని డీకోడ్ చేసుకోవచ్చు. అంటే ఎలా చేయొచ్చు అంటే ఇదంతా మొత్తం కాపీ చేసి నేను, ఇది పిచ్చిది అనుకోవద్దు యాక్చువల్గా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు కావాల్సి వస్తే AWS STS అని ఇస్తే, ఇక్కడ STS హెల్ప్ అంటాను, డీకోడ్ ఆథరైజేషన్ మెసేజ్ అండి. ఓకే, సో ఓకే, నెక్స్ట్ వచ్చి హైఫన్ ఎన్కోడెడ్ మెసేజ్ అని ఇవ్వాలి. ఓకే, వేర్ ఇస్ దిస్, పొరపాటున క్లోజ్ చేశాను. ఓకే, హోల్డ్ ఆన్ గైస్, సారీ. యా, ఇక్కడ కాపీ చేసి ఇక్కడ నుంచి ఎంటర్ కొట్టాం అనుకోండి, ఇది ఏం చేస్తుందంటే, సో యాక్సెస్ డినైడ్ అని చూపిస్తుందండి. ఎందుకంటే ఇది మనం అడ్మినిస్ట్రేటివ్ క్రెడెన్షియల్స్ తీసేసాం కదా, సో అందుకని అనమాట. అయితే ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంది ఇక్కడ, ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను దీన్ని డీకోడ్ చేయాలండి. కానీ ఇది ఏం చేస్తుందంటే, ఏ క్రెడెన్షియల్స్ వాడుకుంటుంది, ఇప్పుడు cat.aws క్రెడెన్షియల్స్కి వెళ్తే ఇది వాడుతుంది. నాకు సేమ్ ఫైల్లో అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వచ్చా? సో నేను ఇలా కూడా చేయొచ్చు అనమాట. నేను ఏం చేస్తాను, .aws క్రెడెన్షియల్స్ ఓపెన్ చేసి కిందకు వచ్చి, ఓకే, నేనేమంటాను, అడ్మిన్ అని ఇస్తాను. అడ్మిన్ అని ఇచ్చి ఈ రెండు కాపీ చేస్తాను. అంటే మీరు ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ ఇది తీసుకుంటుంది. నేనేం చేస్తాను అంటే చూడండి, ఇక్కడ నాకు అడ్మిన్ క్రెడెన్షియల్స్ తో ఎగ్జిక్యూట్ చేయాలి దీన్ని. సో నేను ఏం చేస్తానంటే యూజర్స్కి వెళ్ళి, ఎందుకంటే టెస్ట్ యూజర్ 1కి 2కి పర్మిషన్స్ లేదనమాట డీకోడ్ చేయడానికి. సో నాకు టెరాఫామ్ ఉంది కదా, టెరాఫామ్కి వెళ్తాను, దానికి అడ్మినిస్ట్రేటివ్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వచ్చి, ఓకే, సో ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్ యాక్సెస్ కీ అని ఇది తీసుకెళ్తాను. ఇది తీసుకొని ఇలా ఇచ్చి, సో మళ్ళీ ఆ డీకోడ్ మెసేజెస్ ఇచ్చాను అనుకోండి, ఇలా ఇస్తాను. సో ఇలా ఇచ్చినా కూడా మీకు ఇలాగే వస్తుంది. అయితే నేను ఏం చేయొచ్చు అంటే, ఇక్కడికి వచ్చి నేను పని చేస్తాను, హైఫన్ ప్రొఫైల్ అని ఇచ్చి అడ్మిన్ అని ఇస్తానండి. ఓకే, ఇప్పుడు చూడండి, హైఫన్ ప్రొఫైల్ అడ్మిన్ అని ఇచ్చినప్పుడు అంటే ఏం చేస్తాను, డిఫాల్ట్ తీసుకోకుండా ఇదిగో అడ్మిన్ క్రెడెన్షియల్స్ తీసుకో అని చెప్తున్నాను. సో మీకు ఏముంది, క్రెడెన్షియల్స్ ఉండే అడ్మిన్ యాడ్ చేశాను కదా, సో కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ తీసుకుందనమాట. దాని ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు డీకోడ్ చేస్తుంది. డీకోడ్ చేసి ఇది ఏంది అని వస్తుంది అనమాట. యాక్చువల్గా మనం కావాలనుకుంటే దీన్ని ఏం చేయొచ్చు, నేను ఇక్కడ కాపీ చేసి అసలు దీన్ని ఇంకా నీట్ గా చదవాలనుకోండి, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి Notepad++ ఓపెన్ చేసి డీకోడ్ చేయాలండి. అంటే మీకు కరెక్ట్ గా లేదు కదా, ఫస్ట్ ఇలా ఇస్తానన్నమాట. ఇలా ఇచ్చి లెట్ మీ డిలీట్ ఈ స్లాష్ అన్ని తీసేద్దాం ఫస్ట్, ఇది దండగా. ఫస్ట్ ఇలా వస్తుంది. తర్వాత ఏం చేద్దాం అంటే దీన్ని తీసుకెళ్ళి నేను మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఏంటి ఈ లోపల ఏం జరుగుతుంది, సో మీకు ఇక్కడ వచ్చి మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే, యూజర్ ఏంటి, టెస్ట్ యూజర్ ఏం ఐడి వాడడం బాగానే ఉంది. కిందకు వస్తా ఉంటే మీకు ఏంది ఇన్ఫర్మేషన్ ఏముంది, ఇక్కడ అవైలబిలిటీ జోను ఇదంతా కూడా మీకు డీటెయిల్స్ అన్ని వస్తాయి అనమాట. యాక్చువల్గా ఏం జరుగుతుంది అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే ఇక్కడ పైకి పోతే మీకు ఇదేంటంటే మీకు డినై వచ్చిందండి. కాకపోతే ఎక్స్ప్లిసిట్ గా డినై చేశారా, కాదు, అలౌ కూడా లేదు. యాక్చువల్ అలౌ లేదు ఇక్కడ. సో అలౌ ఉండుంటే మీకు ఏదైనా వచ్చేదన్నమాట. అలౌ లేదు కాబట్టి ఇక్కడ ఫాల్స్ అనమాట. సో ఇది అలౌ చేయలేదు మిమ్మల్ని, ఇది అంటే ఈ డీకోడ్ చేయడానికి అలౌ లేదు అని చెప్పి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ కూడా బయటకు తీయొచ్చు. ఓకే, సో ఎప్పుడన్నా మీరు ఎవరైనా అడిగారు అనుకోండి, ఏంటి పరిస్థితి అని చేయాలి అని అనుకుంటే మీరు ఇన్ఫర్మేషన్ బయటకు తీయాలంటే ఈ విధంగా కూడా తీయొచ్చు అనమాట. ఓకే, సరే,
సో రైట్ నో మీరు చూస్తుంటే టెస్ట్ యూజర్ 2 వచ్చి టెస్ట్ యూజర్ 1 వచ్చి మీకు సెకండ్ సర్వర్ ని స్టాప్ చేస్తుంటే ఈ విధంగా వస్తుంది. సో నేనేం చేస్తాను, అదే టెస్ట్ యూజర్ 1 చేస్తే ఇక్కడికి వచ్చి స్టాప్ అన్నాను అనుకోండి, ఎస్ అన్నాను అనుకోండి, స్టాప్ ఇది కూడా ఎర్రర్ ఇస్తుంది చూడండి. ఎందుకు ఇస్తుంది? లెట్స్ సీ ద ట్యాగ్స్. యాక్చువల్లీ ట్యాగ్స్కి వెళ్తే ఓనర్ వచ్చి టెస్ట్ యూజర్ 1 ఉంది, ఓకే బానే ఉంది. సో రిసోర్స్ ట్యాగ్ ఓనర్ ఈజ్ ఈక్వల్ టు టెస్ట్ యూజర్ 1. సో నేను ఇంకా పాలసీ అప్లై చేశాను దీనికి, అది చూడాలి కదా. సో నేను ఓపెన్ చేద్దాం ఆగండి. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏది మన యూజర్ ఏది, ఇక్కడ మన యూజర్స్కి వచ్చి నేను మన టెస్ట్ యూజర్ 1కి వచ్చాను అనుకోండి. సో మీరు చూసినట్లయితే టెస్ట్ పాలసీ అప్లై చేస్తుందండి, మీ లోపలికి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇది ఏమంటుంది యాక్చువల్ మీరు చూస్తే టెస్ట్ యూజర్ 1కి ఎవరికైతే EC2 రిసోర్స్ ట్యాగ్ వచ్చి మనకుందో, ఎవరన్నా తప్పు చెప్పగలరా ఎక్కడన్నా ఈ తప్పు ఎక్కడ జరిగిందో? నాకు తెలిసి ఎక్కడ తప్పు జరిగిందో, బట్ తప్పు చెప్పగలరా ఎవరన్నా? మన పర్మిషన్స్ కరెక్ట్ గానే ఇచ్చాం, మీరు చూస్తే అకౌంట్ నంబర్ అకౌంట్ నెంబర్, నో ఇన్స్టెన్స్ కాదు, అకౌంట్ నెంబర్ తప్పు. ఓకే, అకౌంట్ నెంబర్ ఈస్ ఇన్కరెక్ట్. సో నా అకౌంట్ నెంబర్ కాదు, వేరే అకౌంట్ నెంబర్ ఇచ్చాను నేను అక్కడ, అది జస్ట్ కాపీ చేసిన కదా అకౌంట్ నెంబర్. సో నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి ఇది నా అకౌంట్ నెంబర్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి ఇక్కడ యాక్చువల్గా ఓకే 2 కోట్లు మార్చేసాం యాక్చువల్గా. సో ఇప్పుడు కొంచెం అప్డేట్ చేయాలండి. సో లేదంటే ఇక్కడ కూడా చేయొచ్చు, అకౌంట్ నెంబర్ మాత్రం అప్డేట్ చేయాలి నేను. సో ఇక్కడికి వెళ్ళిపోయి IAM పాలసీస్కి వచ్చి ఎడిట్ పాలసీ అంటాను. ఎడిట్ పాలసీ అని చెప్పి ఏం చేయొచ్చు, JSONకి వెళ్ళి పెద్ద ఇక్కడ చేసేయచ్చు, ఇక్కడ తీసి ఇక్కడ ఇచ్చేయండి, ఇలా ఇస్తాను ఇచ్చి. సో రివ్యూ పాలసీ సేవ్ చేంజెస్ అంటాను. అలాగే మనకి ఏం కావాలా, పాలసీ 1కి వచ్చి ఇక్కడ ఇద్దాం యాక్చువల్గా. సో ఇప్పుడు ట్రై చేద్దామండి మళ్ళీ. ఇంతకుముందు ఎర్రర్ వచ్చింది కదా, సో ఇక్కడికి వచ్చి టెస్ట్ యూజర్ 1 2 ఉంది. సో మనం ఏం చేద్దాం, రైట్ క్లిక్ చేసి ఇన్స్టెన్స్కి వచ్చి ఇక్కడ బేసిక్గా స్టాప్ అన్నాను అనుకోండి, నాకు బేసిక్గా స్టాప్ అవుతుంది చూడండి. ఓకే, నాకు స్టాప్ అవుతుంది. అదే నేను టెస్ట్ యూజర్ 2ను కూడా రైట్ క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి స్టాప్ అన్నాను అనుకోండి, మీకు ఎర్రర్ వస్తుంది చూడండి. ఎందుకు ఎర్రర్ వస్తుంది? మీరు ఆ మ్యాచ్ కాలేదు, ఇక్కడ స్ట్రింగ్ అనేది మ్యాచ్ కాలేదు. ఎందుకు? మనం ఏం చెప్పుకున్నాం, ఓన్లీ ఈ ఓనర్ వచ్చి ఒకవేళ ట్యాగ్ వచ్చి టెస్ట్ యూజర్ 1 ఉంటేనే కావాలని చెప్పాం. సో కాబట్టి మీకు కాదనమాట. మీరేమనుకుంటారు, ఓ పని చేద్దాం, మనం వెళ్ళి యూజర్ డైరెక్ట్గా పోయి అక్కడ ట్యాగ్ చేంజ్ చేద్దాం అని మీరు అనుకుంటారు. ఇక్కడ ఉంది కదా, నేను ఎడిట్ చేసి ట్యాగ్ ఏం చేస్తాను, కావాలని టెస్ట్ యూజర్ 1 పెట్టాను, నాకు యాక్సెస్ వచ్చేస్తుంది. అలా ట్రై చేశారు అనుకోండి, అయినా కూడా ఎర్రర్ వస్తుంది, మీకు యాక్సెస్ లేదు, అది అలా చేయలేరు యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి మీకు యాక్సెస్ రాదు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి యాక్చువల్గా, ఆబ్వియస్ మీకు రెండు దాన్ని షట్ డౌన్ చేస్తే కాదండి, ఇక్కడ చూసాను స్టాప్ చేస్తే కాదు. సో నేను ఏం చేస్తాను, టెస్ట్ యూజర్ 2గా లాగిన్ చేస్తాను, ఇక్కడికి వచ్చి లాగౌట్ చేసి సైన్ అవుట్ చేస్తాను. క్రియేట్ ఎగ్జిస్టింగ్ అకౌంట్. ఇది చాలా బాగా ప్రాక్టీస్ చేయాలండి మీరు. సో ఎందుకంటే మేనేజ్మెంట్ అనేది చాలా కొంచెం కష్టం యాక్చువల్గా. మనం ఇంకా మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఇంకా ఆర్గనైజేషన్స్ వాడు మేనేజ్ చేస్తాం, అది చిన్నగా చెప్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, టెస్ట్ యూజర్ 2 అంటాను. టెస్ట్ యూజర్ 2 అని అగైన్ మనం ఏం చేద్దాం, లాగిన్ చేద్దాం. లాగిన్ చేసి EC2 యూజర్కి వెళ్దాం. EC2 యూజర్కి వెళ్ళి మీరు మ్యూట్ చేయండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి ఇన్స్టెంట్ స్టేట్ స్టాప్ అంటే మీకు స్టాప్ అవుతుంది, ఎందుకంటే టెస్ట్ యూజర్ 2 కదా, స్టాప్ అవుతుంది, నాకు ఇబ్బంది లేదు. మళ్ళీ ఇది రైట్ క్లిక్ చేసి స్టార్ట్ అన్నాను అనుకోండి, టెస్ట్ యూజర్ 1కి మీకు ఏముంటుంది, ఎర్రర్ ఇస్తుంది, సారీ బాస్ నాట్ పాసిబుల్.
ఇట్స్ నాట్ పాసిబుల్. నౌ ఇప్పుడు ఏమవుతుందంటే అయితే నాదొక రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. రిక్వైర్మెంట్ ఏం చెప్తుందంటే టెస్ట్ యూజర్ 2 కూడా టెస్ట్ సర్వర్ 1 కూడా మేనేజ్ చేయాలి అని మనకు రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. అయితే ఆ రిక్వైర్మెంట్ ఏం చేస్తాను, ఏదైనా పాలసీ క్రియేట్ చేయండి, ఉన్న పాలసీని ఎడిట్ చేయొద్దు. నేను ఏమంటున్నానంటే ఉన్న పాలసీని ఎడిట్ చేయొద్దు, బట్ నాకేం కావాలంటే టెస్ట్ యూజర్ 2 కూడా ఈ టెస్ట్ సర్వర్ 1 ని కూడా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ట్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, ప్రాబ్లం వస్తుంది. ఎలా చేయాలి, నాకేం కావాలంటే కొత్త పాలసీ చేయండి, కానీ ఎవరికి విజిబిలిటీ ఉండకూడదు, అంటే వేరే వాళ్ళు ఎవరు ఆ పాలసీ వాడుకోకూడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ మూడోది వాడతామండి, ఇన్లైన్ పాలసీ అంటారు. ఈ ఇన్లైన్ పాలసీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వచ్చి నేను ఫస్ట్ టెస్ట్ యూజర్ 2కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ యూజర్స్కి వెళ్తాను, ఇక్కడికి వచ్చి టెస్ట్ యూజర్ 2కి వెళ్తాను. మామూలుగా అయితే మనం యాడ్ పర్మిషన్స్ అంటే ఇక్కడ పాలసీస్ ఉంటాయి కదా, ఈ పాలసీస్ అందరికీ కనిపిస్తాయండి. అలా కనిపించకూడదు అనుకుంటే మీరు క్రియేట్ చేయబోయే పాలసీ మనం ఏం చేస్తామంటే యాడ్ ఇన్లైన్ పాలసీ అంటాను. ఇక్కడ యాడ్ ఇన్లైన్ పాలసీ అని చెప్పి, ఓకే, నాకు ఎందుకు మీరు అన్మ్యూట్ లో ఉంటారో అర్థం కాదండి. ఓకే, సో ఎనీవే లెట్ మీ మేక్ ఇట్ మ్యూట్. హోల్డ్ ఆన్, కొన్నిసార్లు బగ్ ఏదో ఉంది వీళ్ళ, మీరు చూపించినాక అందరూ మ్యూట్ లో చూపించినా కూడా కొన్నిసార్లు సౌండ్ వినిపిస్తూ ఉంటాయి. ఎనీవే, సో మీరు ఇక్కడ చూసారు అనుకోండి, నేను ఏం చేస్తాను, ఇక్కడ ఈ పాలసీ అప్లై చేస్తాను. ఇది తీసుకొని టెస్ట్ యూజర్ 1 పాలసీ ఉంది, అది తీసుకుంటాను అనమాట. అదొకటి తీసుకొని దీనికి అప్లై చేస్తాను. ఇదేం చెప్తుంది, ఒకవేళ టెస్ట్ యూజర్ 1 అనే ట్యాగ్ ఉన్నా కూడా నేను మేనేజ్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. సో రివ్యూ పాలసీ నేను ఏం చేస్తాను, టెస్ట్ యూజర్ 2 హైఫన్ పాలసీ హైఫన్ ఇన్లైన్ అని ఇస్తాను. ఇచ్చి క్రియేట్ ఏ పాలసీ అంటే క్రియేట్ అయిపోతుంది. సో కాబట్టి చూడండి, ఇది ఇన్లైన్ పాలసీ. ఇన్లైన్ పాలసీ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీరు పాలసీలకు వచ్చి ఇన్లైన్ అని టైప్ చేస్తే మీకు కనిపించదండి ఆ పాలసీ ఓన్లీ ఆ యూజర్ కి మాత్రమే అప్లికబుల్. సో మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేయాలనుకోండి, నేను వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐఏఎం పాలసీస్ అంటే మేనేజ్డ్ కస్టమర్ చెప్పడంతో పాటు మీరు ఏం చెప్తారు, నో మన ఇన్లైన్ పాలసీస్ ఉంది, అదేంటంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ యూజర్ కి అప్లై చేయాలి, గ్రూప్ కి అప్లై చేయాలి, బట్ ఇట్స్ నాట్ బి విజిబుల్ టు అదర్స్ అనుకుంటే మీరు ఆ పాలసీ వాడుకోవచ్చు. వేరే వాళ్ళకి ఎవరికి కనిపించదు అనమాట, యాక్చువల్ ఆ యూజర్ కి మాత్రమే. ఇప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు నేను మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఎలాగో టెస్ట్ యూజర్ 2 స్టార్ట్ చేయగలను, దాంట్లో ఇబ్బంది లేదు. నాకు స్టార్ట్ అన్నాను అనుకోండి, టెస్ట్ సర్వర్ 2 స్టార్ట్ అయిపోతుంది. అదే విధంగా నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్స్ స్టేట్ ఇది కూడా స్టార్ట్ అన్నాను అనుకోండి, మీకు స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్ ఇంతకుముందు మనకి ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఎందుకు, పర్మిషన్స్ అప్లై చేశాం కాబట్టి. సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఈ పర్మిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ రేపు కూడా ఎక్స్టెండ్ అవుతుందండి, ఎందుకంటే రోల్స్ చెప్పడానికి ఈ రోజు టైం సరిపోదు యాక్చువల్గా. ఓకే, అందుకని రోల్స్ రేపు చెప్తాను. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా మనకి పాలసీస్ వాడుకొని మనం ఎవరు ఏం యాక్సెస్ చేయొచ్చు, ఏమి స్టార్ట్ చేయొచ్చు అని కూడా కంట్రోల్ చేస్తాము. సో కాబట్టి మనకి మూడు రకాల పాలసీస్ ఉన్నాయి. ఒకటేంటి, ఇప్పుడు దాకా మీరు చెప్పిన దాంట్లో మామూలుగా అయితే మీకు పాలసీలు మేనేజ్ పాలసీస్ అనమాట, AWS డిఫాల్ట్ గా ఇచ్చేది. అలా కాకుండా మనం ఏం చేసాం, మనం మాన్యువల్ గా క్రియేట్ చేసుకోవచ్చు యాక్చువల్ గా. ఓకే, మనం మాన్యువల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇన్లైన్ పాలసీస్ ఉన్నాయి, ఓన్లీ పర్టికులర్ యూజర్ కి మాత్రమే ఆర్ పర్టికులర్ గ్రూప్ మాత్రమే అసైన్ చేయొచ్చు, వేరే వాళ్ళు ఎవరికి తెలియదు. ఓకే, సరే, ఇక్కడ మనం ఒక పని చేద్దామండి. నేను ఒక చిన్న ఇంకొక యూజర్ ని క్రియేట్ చేస్తాను, లేదా ఇదే యూజర్ ఉన్నాడు అనుకోండి, ఎడిట్ పాలసీ అంటాను. ఎడిట్ పాలసీ రైట్ నౌ మనం ఎక్కడ ఉన్నాం, మీరు చూస్తే అన్ని కనిపిస్తున్నాయి కదా. నేను ఒక చిన్న పని చేస్తాను చూడండి, ఇక్కడికి వెళ్ళి కావాలని పాలసీ ఒకటి ఎడిట్ చేస్తానండి. జేసాన్కి వస్తాను, జేసాన్కి వచ్చి ఇక్కడ మీరు చూసినట్లయితే డిస్క్రైబ్ పాలసీ ఉంది చూసారా, ఈ డిస్క్రైబ్ పాలసీ తీసేస్తాను. మీకు ఈ డిస్క్రైబ్ పాలసీ తీసేస్తాను యాక్చువల్గా. డిస్క్రైబ్ అని తీసేసి మీకు ఉన్నాయి స్టార్ట్ స్టాప్ ఇవన్నీ ఉన్నాయి. సో రివ్యూ పాలసీ అని చెప్పి మళ్ళీ సేవ్ చేంజెస్ అంటాను. సో మీరు గమనించాల్సింది ఏంటంటే యూజర్ కి నేను ఇచ్చానండి స్టార్ట్ ఇన్స్టెన్సెస్ ఇవన్నీ ఇచ్చాను. ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్ డన్ ఫర్ టెస్ట్ యూజర్ 1, ఎందుకంటే దీనికి ఇన్లైన్ పాలసీ ఉందండి, అది ఇబ్బంది.
లెట్ మీ ఓకే. సో ఈ యూజర్కి వస్తే సో పని చేస్తానండి. కిందకు వస్తే ఈ ఈ టెస్ట్ యూజర్ 2కి ఒక ఇన్లైన్ పాలసీ ఉండాలి కదా. ఓకే, టెస్ట్ యూజర్ 2కి వస్తాను. ఓకే, ఇప్పుడు నేను యాక్సెస్ చేశాను అనుకోండి. మీకు కనిపిస్తున్నాయి యాక్చువల్గా. ఎందుకు కనిపిస్తున్నాయంటే మీరు చూసారు అనుకోండి, ఈ పాలసీలో నేను ఏం చేశాను యాక్చువల్గా అయితే మీకు డిస్క్రైబ్ లేదు, రాకూడదు. కానీ ఏమవుతుందంటే ఇన్లైన్ పాలసీ ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ ఇన్లైన్ పాలసీలో డిస్క్రైబ్ అని ఉంది. నేను ఏం చేస్తానంటే ఈ ఇన్లైన్ పాలసీని తీసేస్తానండి. ఇన్లైన్ పాలసీని తీసేసి ఇప్పుడు మళ్ళీ ట్రై చేశాను అనుకోండి. మీరు చూసారా, మీకు రావట్లేదు చూడండి. మీరు అడగొచ్చు, మీరు ఏంటి అదేంటి సార్ మనకి ఇక్కడ దాన్ని ఏమంటారు స్టార్ట్ స్టాప్ రీబూట్ ఇన్స్టెన్స్ ఉందిగా మరి కనిపించట్లేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని వెళ్ళి పలానా ఇంట్లో ఏదైనా తీసుకురండి అని చెప్పాను అనుకోండి. అక్కడ ఒక ఫోన్ పెట్టి వచ్చాను, ఆ ఇంట్లో అక్కడ పోయి ఫోన్ తీసుకురండి మీకు చెప్పారు అనుకోండి. సో మీరు ఫోన్ తీసుకురావాలంటే ముందు మీరు ఇంట్లోకి ఎంటర్ కావాలి కదా. మీరు ఇంట్లోకి ఎంటర్ అయితేనే కదా ఫోన్ తీసుకురావాలి. అదే ఇక్కడ డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్ అండి. నేను డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్ ఇవ్వలేదు. డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది యాక్చువల్ గా మీకు రీడ్ ఓన్లీ యాక్సెస్ రాదు. రీడ్ ఓన్లీ యాక్సెస్ రానప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఏం కనిపించదు. ఏం కనిపించకపోతే మీరు రీస్టార్ట్ ఎట్లా చేస్తారు, అది జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీరు ఏం చేయాలా అంటే ఈ పాలసీ ఎవాల్యుయేషన్ ఎలా అవుతుందో మీకు చెప్తున్నాను అనమాట. యాక్చువల్ గా మీకు ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్ లో మీకు ఫస్ట్ ఇది వస్తుంది అనమాట. నేను ఓ పని చేస్తాను, ఇక్కడికి వచ్చి డినై అని ఇచ్చాను అనుకోండి. అట్లే కాదు, డినై అని ఇస్తాను. మొత్తం తీసుకుందాం. ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు JSONకి వెళ్ళి డన్ ఇలా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఓకే, ఇక్కడ మీకు టెస్ట్ సర్వర్ 2కి ఇచ్చానా 1కి ఇచ్చానా, ఎనివే చూద్దాం, మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. ఒకసారి డినై ఇచ్చాను కదా, సారీ చూడండి డినై ఇచ్చా. అక్కడ నేను డినై ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్ గా మీకు ఏమీ రాదండి, ఏం కనిపించదు అక్కడ. కాబట్టి మీకు డిస్క్రైబ్ అని ఇవ్వకపోయినా డినై ఇచ్చినా కూడా మీకు ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చి మార్పులు చేర్పులు చేద్దాం. ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మళ్ళీ ఈ పాలసీకి వచ్చి నేను ఎక్స్టెండ్ చేసి ఇక్కడికి వచ్చి ఎడిట్ పాలసీ అని ఇచ్చి, సో మనం ఏం చేస్తాం ఇక్కడ చూడండి రెడ్ కలర్ లో నీట్గా చూపిస్తుంది, డినై ఉంది బాబు అని చెప్తుంది యాక్చువల్ గా. ఓకే సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే అలో అని ఇచ్చి రివ్యూ పాలసీ అని చెప్పి సేవ్ చేంజెస్ అంటానండి. సేవ్ చేంజెస్ అన్నప్పుడు మీకు ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ పోయి చెక్ చేసాం అనుకోండి, మీకు రిఫ్రెష్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి మీకు పాలసీస్ అనేవి ఒకదానికి రిలేటెడ్ గా ఉంటాయండి. ఓకే, సో ఫస్ట్ మీరు ఏంది రీడ్ ఓన్లీ రావాలి, ఆ తర్వాత 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 1 by 1 ఏం యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటున్నారని చేసుకెళ్ళాలి. సో అటువంటి టైంలో చాలా కన్ఫ్యూజన్స్ కి దారి తీస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే మీకు పాలసీ సిమ్యులేటర్ అని ఒకటి ఉంది యాక్చువల్గా, అది యూస్ చేస్తాం అనమాట. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రియేట్ చేసిన పాలసీ ఏమేం చేసినా మీకు తెలియాలనుకుంటే ఇక్కడ వచ్చి ఇక్కడ యాక్సెస్ అనలైజర్ అని ఉంది, కొత్తగా కనిపిస్తుంది యాక్చువల్ గా. మీకు ఇది కాకుండా పాలసీ సిమ్యులేటర్ ఒకటి ఉండాలండి. 1 minute. ఓకే, మీకు పాలసీ సిమ్యులేటర్ ఇలా వస్తుంది అనమాట. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి మీరు ఏ యూజర్ టెస్ట్ చేయాలనుకుంటున్నారు, టెస్ట్ యూజర్ 1 నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను.
పాలసీ ఏంటి, టెస్ట్ యూజర్ 1 పాలసీ. ఓకే, గుడ్. సో నేను ఏం చేశాను, రన్ సిమ్యులేషన్, దేని మీద, EC2 సర్వీస్ మీద నేను సిమ్యులేషన్ రన్ చేయాలనుకుంటున్నాను. EC2 సెలెక్ట్ చేసుకొని నేను యాక్షన్స్ ఏంటి, ఆల్ యాక్షన్స్ సెలెక్ట్ చేసి మీకు రన్ సిమ్యులేషన్ అని అన్నాను అనుకోండి. అది ఏం చేస్తుందంటే మీ పాలసీ ఏం చేస్తుంది, మీ బేసిక్గా మీ పాలసీ ఏం చేస్తుంది అని చెప్పి మొత్తం. సో మీరు ఇక్కడ చూస్తే అన్ని డినైడ్ వస్తుంది చూడండి. మీరు ఏది ఇస్తే అది మాత్రమే అది అలౌ చేస్తుంది అనమాట. సో కిందకు వచ్చాను అనుకోండి, కింద చూడండి, ఇది మాత్రం అలౌ చేస్తుంది. మీరు చూసారా ఏమేమి అలౌ చేస్తుంది, డిస్క్రైబ్ అలౌ చేస్తుంది, అంటే చూడడానికి రీడ్ ఓన్లీ యాక్సెస్ అలౌ చేస్తుంది అన్ని కూడా. సో ఇదనమాట, ఇలా మీరు వెరిఫై చేయొచ్చు యాక్చువల్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే ఇక్కడికి వచ్చి నేను చిన్న చేంజ్ చేస్తాను చూడండి, యాడ్ పర్మిషన్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి, ఓకే ఇది టెస్ట్ యూజర్ 2 కదా. సో లెట్స్ డూ వన్, టెస్ట్ యూజర్ 1 నాకు కావాల్సింది. యూజర్స్కి వచ్చి ఇక్కడ టెస్ట్ యూజర్ 1కి వచ్చి నేను ఏం చేస్తాను, యాడ్ పర్మిషన్స్ అని చెప్పి అటాచ్ పాలసీస్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఫుల్ యాక్సెస్ అని ఇచ్చాను అనుకోండి. జస్ట్ అసలు ఏంటి పరిస్థితి మీకు తెలియాలి కదా దానికోసం. నెక్స్ట్ రివ్యూ అండ్ యాడ్ పర్మిషన్స్ ఇస్తాను. మళ్ళీ సిమ్యులేటర్కి వచ్చి మళ్ళీ రన్ సిమ్యులేట్ చేశాను అనుకోండి. సో మళ్ళీ ఇట్లా వస్తుంది అనమాట. సో టెస్ట్ యూజర్ 1 ఓకే. సో ఒకసారి రీఫ్రెష్ చేయాలండి. టెస్ట్ యూజర్ 2 కదా, ఓకే రైట్. మనం ఏం చేద్దాం, టెస్ట్ యూజర్ 2 సెలెక్ట్ చేద్దాం. టెస్ట్ యూజర్ 2 ఓకే, రన్ చేసాం అనుకోండి. అన్ని అలౌడ్ వచ్చింది చూడండి, A to Z మొత్తం. అదే నేను ఇక్కడికి వచ్చి EC2 ఫుల్ యాక్సెస్ తీసేసాను అనుకోండి అండ్ దెన్ రన్ సిమ్యులేషన్ అన్నాను అనుకోండి, మీకు డినైడ్ వచ్చింది చూడండి. సో కాబట్టి మీరు క్రియేట్ చేసిన పాలసీ ఏమేం పర్మిషన్స్ వస్తాయి అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట. మనం చెక్ చేసుకోవచ్చు. దానికోసం పాలసీ సిమ్యులేటర్ అండి. ఇంటర్వ్యూలు కూడా అడగచ్చు అండి. యాక్చువల్గా వచ్చారనుకోండి, ఏంటి అసలు పాలసీ అనేది మీరు ఎలా చెక్ చేస్తారు, ఏమేం పర్మిషన్స్ ఉన్నాయని చెక్ చేయాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా పాలసీ సిమ్యులేటర్ పట్టుకొని చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దాకా మనం చేసిన ఏంటంటే ఇండివిజువల్ గా మనం ఏం చేసాము, ఒక్కొక్క యూజర్ కి ఇచ్చుకోవచ్చు. సేమ్ పాలసీ మీరు తీసుకెళ్ళి గ్రూప్ కూడా యాడ్ చేయొచ్చండి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మీరు కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి రియల్ టైమ్ లో ఏమవుతుందంటే మీకు గ్రూప్స్ ఉంటాయండి. ఇండివిజువల్ యూజర్స్ కి పర్మిషన్స్ ఎప్పుడు అప్లై చేయవు. ఎందుకు, ఎస్పెషల్ గా మీరు US అండ్ UK లో ఉన్నారనుకోండి, అక్కడ కాంట్రాక్ట్స్ చాలా ఎక్కువ. యాక్చువల్ గా కాంట్రాక్ట్స్ మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ అని కూడా కాంట్రాక్ట్స్ ఉంటాయి అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ మంత్లీ ఉండొచ్చు, 2 months, దట్ డిపెండ్స్. సో అప్పుడు ఏం పోతుంది, పెద్ద టీమ్స్ ఉన్నాయనుకోండి, జనాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఓకే, సో ప్రతి ఒక్కరికి నేను యాక్సెస్ ఇవ్వడం కష్టం కదా, కాబట్టి నేను ఏం చేస్తాను, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటాను, కాంట్రాక్టర్స్ ని క్రియేట్ చేసుకొని. సో దాంట్లో కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు కొత్తగా ఒక కాంట్రాక్టర్ జాయిన్ అయ్యాడు అనుకోండి, తీసుకెళ్ళి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, ఇలా అడ్మిన్స్ లెవెల్ 1 లెవెల్ 2 క్రియేట్ చేసుకొని సింపుల్ గా ఇక్కడ వచ్చి సేమ్ అదే పర్మిషన్స్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, ఈ విధంగా మనకేంటంటే యూజర్స్ కి పర్మిషన్స్ అండ్ గ్రూప్స్ కి పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్ అండి, ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ? పర్మిషన్ చేంజెస్ మనం ఓన్లీ అడ్మిన్ లాగిన్ తో ఇవ్వగలమా సార్, లేకపోతే టెస్ట్ యూజర్ 1 టెస్ట్ యూజర్ 2 తో కూడా ఇవ్వగలమా ఈ చేంజెస్? అర్థం కాదు, ఒకసారి రిపీట్ చేయండి. ఏమడిగారు? ఇప్పుడు మనం ఈ పర్మిషన్స్ ఎలా చేస్తున్నాం కదా, ఇవి మన అడ్మిన్ రైట్స్ తోనే చేయగలమా, లేకపోతే ఇప్పుడు టెస్ట్ యూజర్ 1 లో లాగిన్ అయ్యి దాంతో కూడా ఈ చేంజెస్ చేయగలమా? మీరు టెస్ట్ యూజర్ 1 కి ఏం యాక్సెస్ ఇచ్చారు ఇప్పుడు దాకా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ యూజర్ 1 కి టెస్ట్ సర్వర్ 1 కి అలౌ చేయాలని ఇలాగ పర్మిషన్స్ ఇచ్చాం కదా, సో అవి టెస్ట్ యూజర్ 1 లోనే లాగిన్ అయ్యి చేయొచ్చా? గుర్తుపెట్టుకోండి, టెస్ట్ యూజర్ 1 కి యాక్సెస్ ఇచ్చారంటే దాంట్లో లాగిన్ చేయడానికి కోసం కాదండి. ఓకేనా, మీరు కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. కన్సోల్ దగ్గర నుంచి లేదా CLI లో నుంచి ఆ సర్వర్ని స్టార్ట్ చేయడానికి స్టాప్ చేయడానికి మాత్రమే ఆ పర్మిషన్స్. సర్వర్లోకి లాగిన్ చేయడానికి IAM లో ఇక్కడ క్రియేట్ చేసిన యూజర్స్ మీరు విండోస్ లో సర్వర్లో లాగిన్ చేయడానికి కుదరదండి, విండోస్ ఆర్ లైనక్స్ లో. దానికోసం కాదు, IAM లో క్రియేట్ చేసిన యూజర్స్ దేనికోసం ఉపయోగపడతాయంటే ఓన్లీ AWS లో రిసోర్సెస్ మేనేజ్ చేయడానికి. ఇప్పుడు టెస్ట్ యూజర్ 1 కి నేను ఏం చేశాను, పర్మిషన్ అప్లై చేశాను. దేని స్టాప్ రీబూట్ అని. ఆ 3 యాక్సెస్ మాత్రమే చేయగలడు, అంతేగాని సర్వర్లోకి లాగిన్ చేయలేము. ఎట్లా లాగిన్ చేస్తాను చెప్పండి? అది యాక్సెస్ వేరే, ఈ యాక్సెస్ వేరే కదా, రెండింటికి సంబంధం లేదు కదా, అవునా సార్? అది యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కి ఎక్స్టెన్షన్ ఉంది.
ఇప్పుడు నార్మల్ యూజర్ ఒకటి క్రియేట్ చేసాం అనుకోండి, దానికి ఫుల్ అడ్మిన్ ప్రివిలేజ్ ఇచ్చేసి ఆ నార్మల్ యూజర్ కూడా వేరే యూజర్ కి అడ్మిన్ ప్రివిలేజ్ ఇవ్వచ్చా అని అంతే. ఇవ్వచ్చు. దాంతో ఇప్పుడు రియల్ టైమ్ లో ఎట్లా దొరుకుతుంది మీకు? రూట్ యాక్సెస్ ఎవడు ఇవ్వడండి. రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లో మీరు ఇప్పుడు రూట్ వాడుతున్నారు కదా, రియల్ టైమ్ లో రూట్ అసలు బ్లాక్ చేసేసి అసలు ఉండదు రూట్, అసలు వాడరు. చిన్న చిన్న కంపెనీలు వాడతారు కానీ ఎంటర్ప్రైజ్ లెవెల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేక్ షూర్ యూ డోంట్ యూజ్ ద రూట్ అన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఏమవుతుంది, ప్రతి ఒక్కరికి యూజర్ క్రియేట్ చేసి ఇండివిజువల్ గా ప్రతి ఒక్క యూజర్ కి పర్మిషన్స్ ఇస్తారు. సో కాబట్టి ఒక అడ్మిన్ ఉంటాడు, అతను అందరికి పర్మిషన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఓకే, సో రూట్ అనేది మీరు మర్చిపోవాలి అసలు యాక్చువల్ గా. నెక్స్ట్ అండి. ఇప్పుడు అట్లా కాదు సార్, ఇప్పుడు మీరు ఇక్కడ టెస్ట్ యూజర్ 1 టెస్ట్ యూజర్ 2 తో లాగిన్ అయినారు కన్సోల్ కి, ఇక్కడ మీరు పర్మిషన్స్ అన్ని చూడగలుగుతున్నారు కదా, అలాంటప్పుడు ఆ యూజర్స్ దే కెన్ యాడ్ అడ్మిన్ ప్రివిలేజెస్ ఆల్సో. కొంచెం కళ్ళు దగ్గర పెట్టుకొని చూడండి, నేను ఏ యూజర్ తో లాగిన్ అయి ఉన్నాను, ఎక్కడి నుంచి మేనేజ్ చేస్తున్నాను అన్ని కూడా. మీరు డైరెక్ట్ అందరూ జాగ్రత్తగా చూడండి, ఏ యూజర్ తో చేస్తున్నాను. టెస్ట్ యూజర్ 1 2 తో చేస్తున్నాను నేను యూజర్ మేనేజ్మెంట్. అడ్మిన్ నేను అడ్మిన్ తో చేస్తున్నాను, టెస్ట్ యూజర్ తో లాగిన్ చేస్తున్నాను. ఇక్కడ టెస్ట్ యూజర్ తో మీరు ఇక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ IAM కి వెళ్ళారు అనుకోండి, ఏమొస్తుంది తెలుసా, నేను పర్మిషన్స్ ఇవ్వలేదు, వాళ్ళకి రాబోయేది ఇలా వస్తుంది యాక్చువల్ గా. కాబట్టి యాక్సెస్ ఉండదు, వాళ్ళు ఏమీ చేయలేరు. ఒకవేళ టెస్ట్ యూజర్ కి నేను ఇతను యాక్సెస్ చెయ్యాలి అని అంటే వేరే వాళ్ళకి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి అనేది నా ఉద్దేశం అయితే నేనేం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఆ టెస్ట్ యూజర్ కి 2కి ఇక్కడికి వచ్చి యాడ్ పర్మిషన్స్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు, అతనికి అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేస్తాం యాక్చువల్ గా. సో మీకు ఏం చేయొచ్చు, సో IAM వచ్చి కిందకి వచ్చి IAM ఫుల్ యాక్సెస్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, నెక్స్ట్ రివ్యూ అండ్ ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడికి వచ్చి అతను రీఫ్రెష్ చేస్తే అప్పుడు మాత్రమే ఇతను ఏమన్నా చేయగలడు, అంతే తప్ప రిఫ్రెష్ చేయండి, అప్పుడు మాత్రమే ఇతను ఏమైనా చేయగలడు తప్ప. చూసారు, ఇప్పుడు వచ్చింది చూడండి, నార్మల్ గా అయితే అతను ఏమీ చేయలేడు. కాబట్టి మీకు ప్రతి ఒక్క దానికి ఇండివిజువల్ పర్మిషన్స్ ఇచ్చుకోవాలి, లేకపోతే అప్పుడే జరుగుద్ది. అన్ని అడ్మినిస్ట్రేటర్ లెవెల్ పర్మిషన్ ఎవరికి ఉంటుందంటే ఎవరైతే మొత్తం యాక్సెస్ చేస్తాడో అతనికి మాత్రమే ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? ఇది డిస్క్రైబ్ గురించి కొద్ది కన్ఫ్యూజన్ ఉందండి. రీడ్ ఓన్లీ, డిస్క్రైబ్ ఈజ్ నథింగ్ బట్ రీడ్ ఓన్లీ. ఇప్పుడు డిస్క్రైబ్ స్టార్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమవుతుందంటే కమాండ్ లైన్ నుంచి యాక్సెస్ చేసేటప్పుడు నేను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ AWS కాన్ఫిగర్ అన్నప్పుడు ఇక్కడ యాక్సెస్ కీ సీక్రెట్ కీ ఇవ్వాల్సి వచ్చింది అనుకో, నేను ఏం చేస్తాను, యాక్సెస్ కీ తీసుకుంటాను. AWS EC2 describe అని EC2 describe help అన్నాను అనుకోండి. ఓకే, సో మీకు ఏమవుతుంది యాక్చువల్ గా EC2 లో డిస్క్రైబ్ అంటే సింపుల్ గా ఏంటంటే ఎన్ని ఉంటాయంటే మీకు పైకి వచ్చారు అనుకోండి, ఇక్కడ చూడండి డిస్క్రైబ్ చాలా చూడండి, డిస్క్రైబ్ రీజియన్స్, డిస్క్రైబ్ ఎవ్రీథింగ్. డిస్క్రైబ్ స్టార్ అంటే డిస్క్రైబ్ తో వచ్చే ప్రతి కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని అర్థం. సో అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఒక్కొక్క పర్మిషన్ ఇవ్వకుండా నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి డిస్క్రైబ్ అని చెప్పి AWS EC2 డిస్క్రైబ్ రీజియన్స్ అన్నాను అనుకోండి, రీజియన్స్ సారీ, రీజియన్స్ అంటే ఏమవుతుంది, మీకు రీజియన్స్ మొత్తం లిస్ట్ వస్తుంది బేసిక్ గా. ఓకే, అదే నాకు VPCs లిస్ట్ కావాలనుకోండి, ఎన్ని వచ్చింది, అదే నాకు VPC లిస్ట్ కావాలనుకోండి, ఇక్కడికి వచ్చి VPCS అని ఇచ్చాను అనుకోండి, నాకు VPCs లిస్ట్ వస్తుంది అనమాట యాక్చువల్ గా. అందుకని మనం ఇవన్నీ ఇండివిజువల్ గా ఇవ్వకుండా డిస్క్రైబ్ -స్టార్ అన్నాం అనుకోండి, కాబట్టి ఆ డిస్క్రైబ్ తో వచ్చేది నథింగ్ బట్ రీడ్ ఓన్లీ అండి, మీరు చూడడానికి కావాల్సిన డీటెయిల్స్ అనమాట, అంతకుమించి ఏమీ లేదు. ఓకేనా, నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్? సార్ పాలసీస్ అని చెప్పారు కదా సార్, పాలసీస్ అంటే 3 టైప్స్ చెప్పారు కదా, AWS మేనేజ్డ్, కస్టమర్ మేనేజ్డ్, తర్వాత ఇన్లైన్ పాలసీస్. సో రియల్ టైమ్ సినారియోలో అది ఎప్పుడెప్పుడు వాడతాం సార్? ఇప్పుడు ఇన్లైన్ పాలసీస్ అనుకోండి,
ఇప్పుడు ఆల్రెడీ అది చెప్పాను ఎప్పుడు నేను. మీరు విన్నారా? బేసిక్ గా నేను చెప్పాను ఎప్పుడు వాడతారు అని చెప్పి. ఒకవేళ స్పెసిఫిక్ గా ఒకే యూజర్ కి పర్మిషన్ ఇవ్వాలి, లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి స్పెసిఫిక్ గా పర్మిషన్స్ ఇవ్వాలి, ఆ పాలసీ బయట కనిపించకూడదు అనుకున్నప్పుడు మీరు ఇన్లైన్ వాడుకుంటారు. ఇన్లైన్ వాడినప్పుడు ఏంటంటే పాలసీ లిస్ట్ లో అది మీకు కనిపించదు. ఓకేనా? కేవలం ఆ యూజర్ కి మాత్రమే ఉంటుంది. ఆ యూజర్ ని మీరు డిలీట్ చేసినప్పుడు దాంతో పాటు ఆ పాలసీ డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇన్లైన్ పాలసీ దేనికి అప్లై చేశాను? టెస్ట్ యూజర్ 2 కి మాత్రమే అప్లై చేశాను. అవునా? సో ఎక్కడున్నా ఈ టెస్ట్ యూజర్ 2 దానికి మాత్రం అప్లై చేసి నాకు ఉండింది యాక్చువల్ గా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ పర్మిషన్స్ అని చెప్పి, ఓకే సారీ, ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూడండి డిలీట్ చేశాను కదా, కనిపించకపోవచ్చు ఇప్పుడు ఎందుకంటే తీసేశాను కాబట్టి. సో మీరు ఏం చేయాలి, ఇక్కడ యాడ్ ఇన్లైన్ పాలసీ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇస్తే ఓన్లీ ఈ యూజర్ కి మాత్రమే, ఇంకా బయట లిస్ట్ లో ఎక్కడా కనిపించదు. అది ఇన్లైన్. రెగ్యులర్ గా ఏంటంటే మీరు వాడేదంటే కస్టమ్ పాలసీస్ లేదా మేనేజ్ పాలసీస్ వాడతారు, రేర్ గా ఇన్లైన్ పాలసీస్ వాడతారు. ఓకే సార్. నెక్స్ట్ అండి. సార్ అన్న ఇప్పుడు ఈ ఇన్లైన్ పాలసీ యాడ్ చేసినప్పుడే ఓవర్ రైడ్ అవుతుందా? ఏదైనా ఓవర్ రైడ్ already- అవుతుందండి. ఓకే. మీకు ఒక దగ్గర అయితే ఇక్కడ ఏమవుతుందంటే, సరే మీరు అడిగారు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఓ పని చేస్తాను చూడండి. ఇక్కడ EC2 ఫుల్ యాక్సెస్ ఇచ్చాను కదా, సో నేనేం చేస్తాను, మీకు EC2 ఫుల్ యాక్సెస్ లో మీకు తెలుసు అంతా ఉంటుందండి. అలాగే ఈ పాలసీలో కూడా మీరు చూస్తే, ఇక్కడ మీరు చూస్తే ఏముంది, అలౌ ఉంది కదా. ఒక పని చేద్దాం, మనం ఏం చేద్దాం అంటే ఇక్కడికి వచ్చి యాడ్ ఇన్లైన్ పాలసీ అంటాను. ఇన్లైన్ పాలసీ అని చెప్పి ఇది కాపీ చేసి, ఓకే, ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, మ్యూట్ చేయండి క్వశ్చన్ అయిపోయినాక. అలౌ కాకుండా డినై అని ఇస్తాను. ఓకే, సో ఓకే ఇట్లా ఇచ్చి రివ్యూ పాలసీ. సరే ఓకే చేసే ముందు నేను ఏమంటానంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ చెక్ చేద్దాం అంతా కరెక్ట్ గా ఉందా లేదా అని. మ్యూట్ చేయండి. సో EC2 సో EC2 ఇన్స్టెన్సెస్కి వస్తే నాకు టెస్ట్ యూజర్ 2 కి నాకు అంతా నీట్ గా విజిబిలిటీ ఉందండి, ఇబ్బంది ఏం లేదు. మీరు చూసినట్లయితే నాకు అంతా నీట్ గా విజిబిలిటీ ఉందన్నమాట. సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇన్లైన్ పాలసీలో క్రియేట్ పాలసీ అని చెప్పి, ఎనీవే టెస్ట్ యూజర్ 2 హైఫన్ ఇన్లైన్ అని చెప్పి క్రియేట్ పాలసీ ఇలా చేస్తాం. సో ఇలా చేసినప్పుడు, సో అంటే మీకు ఇక్కడ చూస్తే మీకు ఇన్లైన్ పాలసీ అప్లై చేశాను. సో ఇన్లైన్ పాలసీలో మీరు స్పెసిఫిక్ గా ఏం చేశారు, ఇక్కడ వచ్చి డినై అని ఇచ్చారు యాక్చువల్ గా. కానీ మిగతా రెండు పాలసీల్లో మనం ఏం చేసాం, ఇక్కడ వచ్చి అలౌ ఇచ్చున్నాం, ఇక్కడ వచ్చి అలౌ, దీంట్లో కూడా అలౌ ఇచ్చున్నాం. సో లెట్స్ డూ, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. మీకు డినై రావాలి యాక్చువల్గా, ఏం కనిపించకూడదు. ఓకే చూసారా, మీకు ఏం కనిపించదు అనమాట. ఎందుకు ఏంటి అంటే, దానికోసం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు AWS లో పాలసీ ఎవాల్యుయేషన్ లాజిక్ అనేది ఎలా జరుగుతుంది, సో మల్టిపుల్ పాలసీలు అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది, దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు చాలా మంది దూరం రారండి. ఎందుకు అంటే జస్ట్ ఇద్దరు ముగ్గురు యూజర్స్ క్రియేట్ చేసి చెప్తారు. బ్యాక్ ఎండ్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం యాక్చువల్ గా. సో కిందకు వస్తే మీకు పాలసీ ఎవాల్యుయేషన్ లాజిక్ ఒక పిక్చర్ ఉండాలండి, దానికోసం చూస్తాం. యా ఓకే, సో ఇది పాలసీ ఎవాల్యుయేషన్ లాజిక్ పిక్చర్ యాక్చువల్ గా. ఓకే, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ లో చూసారనుకోండి, మీకు రైట్ మోస్ట్ లో అంటే దట్ ఈస్ ఐడెంటిటీ బేస్డ్ పాలసీస్ అండి. సో అది లాస్ట్ అన్నిటికంటే. దాని తర్వాత సెషన్ పాలసీస్, IAM పర్మిషన్ బౌండరీస్, రిసోర్స్ పాలసీస్, ఆర్గనైజేషన్ SCPs, డినై అన్ని ఉంటాయన్నమాట యాక్చువల్ గా. సో మీరు స్టార్ట్ అయినప్పుడు మీకు ఏం చేస్తుందంటే ఇక్కడ బేసిక్ గా
ఫస్ట్ అసలు బై డిఫాల్ట్ ఎటువంటి పర్మిషన్స్ ఉండనప్పుడు ఏం చేస్తుందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మేడం, చెక్ చేసుకుంటూ వస్తుంది. ఎక్కడైనా ఎక్స్ప్లిసిట్ గా డినై అని పెట్టారు అనుకోండి, మనం ఏం చేసాం, కావాలని 3 పాలసీలు అప్లై చేసాం, ఒక పాలసీలో మాత్రం ఎక్స్ప్లిసిట్ గా డినై అని పెట్టాం, దాన్ని ఎక్స్ప్లిసిట్ డినై అంటారు. అలా పెట్టారు అనుకోండి స్ట్రైట్ గా డినై అయిపోతుంది అనమాట మీకు. ఓకే, ఇప్పుడు నేను మీకు రేపు చెప్తానండి, మీకు ఐఏఎం పర్మిషన్ బౌండరీస్ ఇవన్నీ కూడా రేపు డిస్కస్ చేస్తాం యాక్చువల్ గా. సో సెషన్ పాలసీస్ ఇవన్నీ అవసరం లేదు, మీకు ఆర్గనైజేషన్ ఎస్సీపీస్ కావాలి యాక్చువల్ గా, ఇది కూడా మన ఆర్గనైజేషన్ అప్పుడు చెప్తాను. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఏమవుతుంది, ఎక్కడన్నా డినై అని ఇచ్చారంటే ఆబ్వియస్ గా మొత్తం డినై అయిపోతుంది. డినై అన్నిటికంటే పవర్ఫుల్. సో ఒకవేళ డినై లేదనుకోండి, తర్వాత ఆర్గనైజేషన్ సెక్యూరిటీ కంట్రోల్ పాలసీ అది చెక్ చేస్తుంది అనమాట. అక్కడ ఏమైనా డినై ఉందా, ఓకే అలా ఉందా, ఓకే దీనికి వెళ్తుంది. అక్కడ మళ్ళీ అలా ఉందా, ఓకే అలా చెక్ చేసుకుంటూ లాస్ట్కి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా పాలసీ ఎవాల్యుయేషన్ లాజిక్ అని పనిచేస్తుంది. మీకు దీని పేరు ఏంటంటే ఇక్కడ కింద పాలసీలు టైప్ ఆఫ్ మీరు ఎక్కడెక్కడ ఏ లెవెల్స్ లో పాలసీలు అప్లై చేసుకోవచ్చు అంటే ఐఎన్టీ బేస్డ్ పాలసీస్, సెషన్స్ పాలసీ అంటే మీరు కమాండ్ లైన్ లో చేసినప్పుడు వాడుకోవచ్చు అనమాట సెషన్స్. యాక్చువల్ గా ఐఏఎం పర్మిషన్ బౌండరీస్ ఉందండి, పర్మిషన్ బౌండరీస్ రేపు చెప్తాను. పర్మిషన్ బౌండరీస్ రోల్స్ రేపు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అయితే పర్మిషన్ బౌండరీస్ ఇప్పుడు చెప్తాను కాసేపట్లో. టైం ఎంత అయింది, 10 అయిపోయిందా? సో మనకు వచ్చి ఆ తర్వాత వచ్చి ఆర్గనైజేషన్ ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్ దాని లెవెల్లో చేసాం అనుకోండి, ఆర్గనైజేషన్ కింద మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి అనమాట, దాని అడిగి పర్మిషన్స్ అప్లై అవుతాయి. సో కాబట్టి దీన్ని మీరు చదవాలి, ఈ పాలసీ ఎవాల్యుయేషన్ లాజిక్ ఎలా వస్తుందో మీరు చదవాలి. డాక్యుమెంటేషన్ చదవడం చాలా ఇంపార్టెంట్, అన్ని ట్రైనర్ చెప్పలేడండి. సో కాబట్టి చాట్ లో పెడుతున్నాను, దాన్ని చదవండి యాక్చువల్ గా. సో ఎట్లా పనిచేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ పైన నుంచి వచ్చారు అనుకోండి చెప్తుంది అనమాట. సో ఇదేమంటుంది ఇక్కడ వచ్చి, ఒకవేళ మీకు దీన్ని ఏమంటారు కింద వచ్చి మీరు యూజర్ ఐడెంటిటీ అంటే యూజర్కి అప్లై చేసిన పాలసీస్ ఉన్నాయి, అలాగే పర్మిషన్ బౌండరీస్ ఉన్నాయి. ఆ రెండిటి కలిపింది ఉంటే అవి మాత్రమే మీకు పనిచేస్తాయి. దాన్నే బేసిక్గా పర్మిషన్ బౌండరీ అంటారు. మీకు రేపు చెప్తాను. ఓకే, ఈరోజు గాట్ సమ్ వర్క్, సో కాబట్టి రేపు చూద్దాం. సో ఈ విధంగా ఈ పాలసీ ఎవాల్యుయేషన్ లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఆర్టికల్ చదవండి, అసలు ఏంటి ఎలా జరుగుతుంది. మీరు ఏదైనా పర్మిషన్స్ అప్లై చేసినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, టాప్ లెవెల్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ ఏదైనా డినై ఉందా అని చెక్ చేసుకుంటుంది. డినై ఉందంటే ఓవరాల్ గా మొత్తం డినై అయిపోతుంది. ఓకే అండి, ఎనీ క్వశ్చన్స్? హర్ష, మీరు అక్కడ అడ్మిన్ యాక్సెస్ ది టెర్రాఫార్మ్ యూజ్ చేసుకున్నారు కదా, బై డిఫాల్ట్ పేరు అంతేనండి, అది పేరు మాత్రమే, అది ఓకే జస్ట్ నేమ్ అంతే. హర్ష గారు మొత్తం ఐఏఎం త్రూ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా అవుతుందా అగైన్ సిఎల్ఐ ఆర్ మోస్ట్లీ యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం, ఎందుకంటే ఈ పర్మిషన్స్ అన్ని కూడా వన్ టైం యాక్టివిటీ కదండి. సో కాబట్టి సో సిఎల్ఐ ద్వారా పర్మిషన్స్ అసైన్ చేయడం ఇవన్నీ చేయాలంటే తలకాయ నొప్పి అనమాట. ఓకే, సో కాబట్టి ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ జియో నుంచి చేస్తుంటారు యాక్చువల్ గా. దాని సిఐసిడి డిప్లాయ్మెంట్స్ కాదు కదా సిఐసిడి చేయడానికి, సో అందుకని అవసరం లేదు. ఇంకొకటి అండి, ఇది ఓన్ గా క్రియేట్ చేయకుండా బయట ఎక్స్టర్నల్ యూజర్స్ ని యాడ్ చేయడం, గెస్ట్ యూజర్స్ ని యాడ్ చేయటము, కంపెనీస్ మర్జ్ అయినప్పుడు వేరే ఏడీ నుంచి యూజర్స్ ని ఇంపోర్ట్ చేయటము, అవన్నీ వేరియస్ మెథడ్స్ ఏమైనా ఉంటాయండి ఇక్కడ? ఉంటాయండి యాక్చువల్ గా. సో బట్ ఏంటంటే అది ఇప్పుడు కాదు, నేను ఏంటంటే మీకు ఐఏఎం గురించి సపరేట్ గా లాస్ట్ లో చెప్పేటప్పుడు అప్పుడు యాక్టివ్ డైరెక్టరీ డిప్లాయ్ చేసి ఇలా మనం ఐఏఎం యూజర్స్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంది, ఇక్కడ ఐఏఎం యూజర్స్ డిఫరెంట్, మీ ఆఫీస్ యూజర్స్ డిఫరెంట్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ లో లాగిన్ అయ్యే ఐడి పాస్వర్డ్ నే మీరు AWS లో వాడుకోవడం కుదరదు, అంటే మేనేజ్ చేయడానికి. అది కూడా మర్జ్ చేయాలంటే మనం ఏడీ ఇంటిగ్రేషన్ చేయాలా, అది మీకు లాస్ట్ లో చెప్తాను. క్వశ్చన్స్ అండి? సార్ ఆర్గనైజేషన్ పర్మిషన్ డెనై అండి, యూజర్ కి ఇన్లైన్ పర్మిషన్ ఎస్ ఉందనుకోండి, ఎల్లో. సో ఆ సినారియో ఏమైనా సినారియో అక్కడ యాక్సెస్ ఉండదు, ఎందుకంటే ఆర్గనైజేషన్ పర్మిషన్ హెవీ ముందు ఉంది. ఇక్కడ పాలసీ ఎవాల్యుయేషన్ లాజిక్ లో మీకు ఏముంది, అన్నిటికంటే టాప్ లో ఏముంది ఇక్కడ మీరు చూసినట్లయితే పాలసీ మీకు పాలసీ ఎవాల్యుయేషన్ ఎటు నుంచి ఎటుపోతుంది, మీరు ఇక్కడ నుంచి ఇటుపోతుంది. సో ఇక్కడ మీరు అలౌ ఇచ్చారు, ఇక్కడ డినై ఇచ్చారు, ఆబ్వియస్ గా ఏమవుతుంది, మొత్తం డినై అయిపోతుంది. లెఫ్ట్ టు రైట్ సార్, ఇది లెఫ్ట్ టు రైట్, ఎస్. ఓకే, పైన ఉంది కదా, ఇక్కడ చూపిస్తున్నారు కదా, బేసిక్ గా ఇట్ స్టార్ట్స్ విత్ డినై, అంటే ఏ పర్మిషన్ లేదు అనుకుని స్టార్ట్ చేస్తుంది, ఉన్న పాలసీలన్నీ చెక్ చేస్తుంది, ఎవాల్యుయేట్ ఆల్ అప్లికబుల్ పాలసీస్. ఉన్న పాలసీలో ఏదైనా డినై ఉందా, ఇప్పుడు మనం 3 పాలసీలు ఉన్నాయి, దాంట్లో డినై ఇచ్చాను, సో డినై అంతే, ఇంకేవన్నీ అవుట్, ఏం చేయాల్సిన పని లేదు.
సో మన ఎక్కడ డినై లేదు, నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ పాలసీలు తీసుకుంటుంది, ఎక్కడ డినై ఉందా, ఓకే లేదు. నెక్స్ట్ రిసోర్స్ బేస్డ్ పాలసీ, అంటే ఈ రిసోర్స్ బేస్డ్ పాలసీ ఎక్కువ వాడరండి. అంటే EC2 మీద రిసోర్సెస్ మీద అప్లై చేసేది రిసోర్స్ బేస్డ్ పాలసీస్. ఐడెంటిటీ బేస్డ్ పాలసీస్ అంటే యూజర్స్కి ఇచ్చే, మీరు ఎక్కువ ఐడెంటిటీ బేస్డ్ పాలసీసే వాడతారు. ఓకే, అక్కడ డినై ఉందా, ఓకే. నెక్స్ట్ IAM బౌండరీస్, అక్కడ నుంచి సెషన్, అక్కడ నుంచి ఈ విధంగా. సో ఎక్కడైనా డినై ఉంది, ఎక్కడైనా డినై ఉంటే ఆటోమేటిక్ మొత్తం డ్రాప్ అయిపోతుంది మీకు. సో ఈ రోజు మనం యూజర్ లెవెల్ పాలసీసే చూసాం కదా సార్, ఆర్గనైజేషన్ కానీ మిగతా ఏం చూడలేదు. మిగతా ఏవండి ఎవడుతున్నారు? అదే ఆర్గనైజేషన్ లెవెల్ పాలసీస్, అప్పుడే కాదు, రిసోర్స్ ఆర్గనైజేషన్ అప్పుడే కాదు. రేపు వచ్చి IAM పర్మిషన్ బౌండరీస్ రేపు మాట్లాడతాము, అండ్ రోల్స్ రేపు మాట్లాడతాము. నేను మళ్ళీ IAM లాస్ట్ లో IAMకి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తానంటే అక్కడ మీకు ఆర్గనైజేషన్ SCPC ఇవన్నీ మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. కాంట్రడిక్ట్స్ ఉన్న చోట డినై హ్యాస్ ద ప్రయారిటీ కదండి? అవునండి, డినై ఆల్వేస్ హ్యావ్ మోర్ ప్రయారిటీ. హలో, స్మాల్ డౌట్ ఇక్కడ ఇదేని మీద ఈ డయాగ్రామ్ లోనే యాక్చువల్ గా ఇది ఫర్ లూప్ కాన్సెప్ట్ లో అంటే ఇటరేషన్ ఫర్ లూప్ లో ఇలా యూజ్ చేస్తాము. ఎస్ అయితే కిందికి, నో అయితే నెక్స్ట్ ఇటరేషన్. అలా ఆ లాజిక్ వేరే, ఈ లాజిక్ వేరే మీరు చెప్తుంది? మీరు ప్రోగ్రామింగ్ లాజిక్ ఇక్కడ తీసుకురావద్దండి, ఓకేనా? అది వేరే, ఇది వేరే. ఇక్కడ ఏంటంటే ఎస్ను మీరు కావాలంటే మ్యాప్ చేసుకోవచ్చు దానికి. మీరు ఫర్ బేసిక్గా మీరు చెప్పేది ఫర్ లూప్ కాదు, ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ కండిషన్ మాట్లాడాలా, ఫర్ లూప్ కాదు. ఇట్స్ నాట్ ఇటరేషన్, ఇట్స్ కండిషన్, ఓకేనా? సో కండిషన్ లో ఇఫ్ ఎల్స్ ఎల్స్ లాస్ట్ లో ఎల్స్, ఓకేనా? మనం క్వశ్చన్స్ కస్టమైజ్డ్ పాలసీస్ క్రియేట్ చేసాం కదండి. సో JSON ఎడిటర్ ఉపయోగించి, సో విజువల్ ఎడిటర్ తో మనం సేమ్ థింగ్ చేయగలమా? డెఫినెట్ గా చేయొచ్చండి, అందుకే ఇచ్చారు యాక్చువల్గా. కానీ డిపెండ్స్ అపాన్ పర్సన్ కి, అంటే డిపెండ్ మనిషికి మారిపోతుంది కదా ఏది ఈజీ. నేను ఫస్ట్ నుంచి JSON చేస్తున్నాను. సో ఈ విజువల్ ఎడిటర్ అనేది మధ్యలో వచ్చింది, ఓకేనా? విజువల్ ఎడిటర్ ముందు నుంచి లేదు యాక్చువల్గా. నేను ఫస్ట్ నుంచి 4 ఏళ్ల నుంచి నేను ఇక్కడే చేస్తా ఉన్నప్పుడు సడన్ గా మధ్యలో వచ్చి ఎడిట్ ఇచ్చాను, అందుకని నాకు వాడడం ఇష్టం ఉండదు. మీకు ఏది రెండు ట్రై చేయండి. నాకు JSON YAML లో మంచి గ్రిప్ ఉంది కాబట్టి నేను ఈజీగా దాని నుంచి చేసేయగలను. మీకు వద్దు అనుకుంటే మీరు దీని నుంచి కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ ఫీజిబిలిటీ అంతే. అశోక్, ఇక్కడ AWS కాన్ఫిగర్ అని ఇండివిజువల్స్, అదే ఒక్కొక్క యూజర్ కి మనం కీస్ ఇస్తున్నాం కదా, అదేంటంటే వేరే సర్వర్స్ కానీ నుంచి కనెక్ట్ అవ్వడానికి అది ఎట్లా? అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే దీనికి యూస్ కేసు ఏంటంటే, ఇమాజిన్ మీరు నాకు అడ్మిన్ అనుకోండి. ఇమాజిన్ మీరు అడ్మిన్, మామూలు అడ్మిన్ కోసం వాడతాం, యాక్చువల్గా యూజర్స్ కోసం వాడడం. మీరు ఒక అడ్మిన్, మీరు మల్టిపుల్ అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నారు అనుకోండి. సో మాటికి చేయడం కష్టం కదా AWS కాన్ఫిగర్. అందుకని ఏం చేస్తాం, ఒక లిస్ట్ లో పెట్టుకొని అన్ని కూడా అకౌంట్ 1, అకౌంట్ 2, అకౌంట్ 3, అకౌంట్ 4 పెట్టుకుంటాం. సో నేను పలానా అకౌంట్ ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాను, EC2 get description -hyphen ప్రొఫైల్ ఆ అకౌంట్ ఇచ్చేస్తాను, అకౌంట్ 1 అని అంటాను. సో ఆటోమేటిక్ దాని మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే రేపు పొద్దున మీరు CI/CD చేయాలనుకున్నారు అనుకోండి, CI/CD టూల్స్ లో. సో ఆటోమేటిక్ మీరు ఏం చేస్తారు, ఇలా పెట్టుకొని మీ జెంకిన్ సర్వర్ నుంచి తీసుకొని ఓకే పలానా అకౌంట్ 1 లో ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు మీరు కమాండ్ వచ్చి సో అండ్ సో కమాండ్ -hyphen ప్రొఫైల్ ఆ అకౌంట్ పేరు ఇస్తాం అనమాట. అందుకు ఉపయోగించుకోవచ్చు. ఒక అడ్మిన్ మల్టిపుల్ అకౌంట్స్ మేనేజ్ చేయాలనుకున్నప్పుడు సో మనం ఆ ఫైల్ క్రెడెన్షియల్స్ ఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ సార్, ఈ పేజ్ లింక్ చాట్ లో పెడతారా సార్? ఆల్రెడీ పెట్టానండి. ఓకే హోల్డ్ ఆన్, మొత్తం ఆర్టికలే పెట్టాను కదా. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ మనం అంతా చేసినాక సో రేపటి సెషన్లో మనం ఏం చేస్తామంటే పర్మిషన్ బౌండరీస్ గురించి మాట్లాడతామండి. పర్మిషన్ బౌండరీస్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజ్ ఏంటి యాక్చువల్గా. సో ఆ తర్వాత మనకి రోల్స్ ఏంటి, యాక్చువల్గా రోల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, రోల్స్ ఎందుకు ఎక్కువ వాడతాము, ఈ రెండింటి గురించి మాట్లాడతాం. సో రేపు అది మాట్లాడినాక తర్వాత రోజు నుంచి ఇక తర్వాత 3 రోజులు మనం ఏంటంటే స్టోరేజ్ అకౌంట్స్, తర్వాత FSX ఇవన్నీ చూస్తాం అనమాట. క్వశ్చన్స్ ఏమండి? గ్రూప్స్ అవసరం, గ్రూప్స్ చెప్పడానికి ఏముంది, గ్రూప్స్ మీరు గ్రూప్ క్రియేట్ చేయండి, ఇక్కడ ఉంటుంది, దాని లోపలికి వెళ్ళండి, అక్కడ యూజర్స్ యాడ్ చేయండి, అక్కడ చెప్పడానికి ఏమీ లేదు, అందుకే చెప్పలేదు. మీకు ఏ యూజర్స్ యాడ్ చేయండి,
తర్వాత అదే పాలసీ తీసుకొచ్చి దీనికి అప్లై చేయండి, అంతే, ఇంకేం లేదు. సారీ, గ్రూప్ ఆఫ్ యూజర్స్ బికమ్ వన్ గ్రూప్ అంతేనా? అంతే, అంత మించి ఏం లేదు, అక్కడ చెప్పడానికి ఏం లేదు బేసిక్. ఇది చెక్ చేయాలి నేను యాక్చువల్గా. నేను కొన్ని కొత్తగా వచ్చినాయి యాక్సెస్ అనలైజర్లు ఇవన్నీ కూడా, ఈ యాక్సెస్ అడ్వైజర్లు ఇవన్నీ కొత్తగా వచ్చినాయి కొంచెం. సో యాక్సెస్ షోస్ ద సర్వీస్ పర్మిషన్స్ గ్రాంటెడ్ టు దిస్ గ్రూప్ అనమాట. ఈ గ్రూప్కి ఏమేమి పర్మిషన్స్ ఇచ్చారని చెక్ చేస్తుంది. అలాగే కొత్తగా ఇక్కడ వచ్చింది, నేను చూస్తాను యాక్చువల్గా ఏంటి ఈ సంగతి అని చెప్పి. ఈ ఎస్సిపి పాలసీస్ వచ్చి మనం ఏం చేస్తామంటే, మీకు ఎప్పుడు చెప్తానంటే ఆర్గనైజేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్తానండి. ఓకే, రేపు వచ్చి మనకు ఒక 15 minutes ఎక్స్టెండ్ అయినా 10:30 దాకా చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఓకే, చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు కలుద్దాం, రేపు వచ్చి నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఓకే, బై దెన్.